ఈరోజు మనం సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సో మీ అందరికీ తెలుసు మెషిన్ లెర్నింగ్లో లైక్ 2 టైప్స్ ఉంటాయి: సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. ఈరోజు సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్తో స్టార్ట్ చేస్తున్నాం. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? అదొక ఫండమెంటల్ అప్రోచ్ అనుకోండి. బట్ ఏంటిది? అది మనం లేబుల్డ్ డేటాతో ట్రైన్ చేస్తాం మోడల్ని. సో ఇది మనందరికీ తెలిసిన కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రతి ఒక్క ఇన్పుట్కి ఏంటి, మనం ట్రైన్ చేసేటప్పుడు లేబుల్ డేటా అంటే ఏంటి? ప్రతి ఒక్క ఇన్పుట్కి ఒక కరస్పాండింగ్ కరెక్ట్ అవుట్పుట్ అనేది ఉంటుంది మనకి లేబుల్ డేటాలో. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది ఏంటిదంటే, ఒక టీచర్ ఒక స్టూడెంట్ని గైడ్ చేస్తున్నట్టు ఉంటుంది. అతనికి ఈ క్వశ్చన్ ఇలా ఉంటే ఇలా అడిగితే ఇలా చెప్పాలి అని చెప్పి నేర్పిస్తున్నట్టు. సో వాడికి ముందే క్వశ్చన్స్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి అని చెప్పి చెప్తున్నట్టు ఉంటుంది. కాబట్టి వాడు నెక్స్ట్ టైం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఒక అలాంటి సింపుల్ క్వశ్చన్ అడిగితే ఓకే వీడు ఆన్సర్ చేయొచ్చు. అందుకని సూపర్వైజ్డ్ అని అంటాం. సూపర్వైజ్డ్ అంటే ఏంటిది? లైక్ ఇట్లా ఒక మానిటరింగ్లో అన్నట్టు. సో ఇప్పుడు మనం కొన్ని కీ కాంపోనెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్లోనే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనేది మనకు ఉంటాయి. దాంట్లో లైక్ చాలా టైప్స్ ఉండొచ్చు. లైక్ కానీ మనకి 2 మెయిన్ థింగ్స్ ఏంటి అంటే పైన హెడ్డింగ్ లాగా, ఒకటి ఏంటి క్లాసిఫికేషన్, ఇంకోటి రిగ్రెషన్. సో ఇప్పుడు సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్కి సపోజ్ ఒక యానిమల్స్ ఉన్నాయి అనుకుందాం, సమ్ సెట్ ఆఫ్ యానిమల్స్. అండ్ ఈ యానిమల్స్లో నువ్వు ఒక్కొక్కదానికి ఒక్కొక్క నేమ్ ఇస్తావు. కావు, ఇది ఎలిఫెంట్, ఇది క్యామెల్, ఇది లయన్ అన్నట్టు కొన్ని చెప్తావు. సో ఈ ప్రాసెస్ ఏదైతే చెప్తావో వాటిని లేబుల్స్ అంటాం. ఆ లేబుల్స్ ఏదైతే ఇస్తావు నువ్వు ఆల్గరిథంకి, మన మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంకి, ఆ లేబుల్స్తో పాటు ఇస్తావు. కాబట్టి లైక్ ఇక్కడ ప్రాసెసెస్ మనకి మోడల్కి ప్రాసెసింగ్ అనేది ఈజీగా ఉంటుంది. లైక్ మనకు ఆల్రెడీ చెప్పావు నువ్వు ఏది ఏ లేబుల్ అంటే ఇదంటే ఇదంటే ఇదని. సో దానివల్ల ప్రాసెస్ చేసుకుని అది అవుట్పుట్ నెక్స్ట్ టైం గెస్ చేయగలుగుతుంది. సో మనకి సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మనందరికి వచ్చు కాబట్టి ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ దిస్ పార్ట్. బట్ జస్ట్ ఒక ఓజో ఏంటంటే ఇది ఇంతసేపు చెప్పింది. మెయిన్ థింగ్ ఏంటంటే సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సమ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకుంటుంది. అయితే దీంట్లో ఏమేమి ఉంటాయి? లైక్ మోడల్ని కొన్ని సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో, వీటికైతే కరెక్ట్ లేబుల్స్ ఉన్నాయో అంటే నీకు తెలియాలి అది కరెక్ట్ అని చెప్పి నీకు తెలిసి ఉండాలి. అలాంటి లేబుల్స్తో నువ్వు దానికి లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేస్తావు. దానివల్ల ఏంటి, అది నెక్స్ట్ టైం నుంచి క్లాసిఫై చేయగలుగుతుంది. అది క్యాట్ ఇమేజా లేకపోతే డాగ్ ఇమేజా ఏదైతే నువ్వు చూపించావో, నువ్వు లేబుల్డ్ ఎగ్జాంపుల్స్లో నీకు చూపిస్తావు. కాబట్టి లైక్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి నువ్వు ఎలాగో చూపిస్తావు. సో దానివల్ల నీకు క్లాసిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది, లేబుల్డ్ ఎగ్జాంపుల్స్లోనే ప్రొవైడ్ చేస్తావు కాబట్టి. ఇప్పుడు మోడల్ అనేది నేర్చుకుంటుంది అనమాట. ఈ ఫీచర్స్ మధ్యలో నేను డిస్టింగ్విష్ ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్క క్లాస్ టు క్లాస్. అంటే ఇది క్యాట్ అంటే దానికి ఫీచర్స్ ఉంటాయి, సమ్ సెట్ ఆఫ్ సపోజ్ దాని ఫర్ ఆర్ ఇయర్స్ దానికి ఇలా ఉంటాయి ఇవన్నీ ఫీచర్స్ లాంటివి. అండ్ లేకపోతే 4 legs లేకపోతే 2 legs అట్లాంటివి అవన్నీ ఫీచర్స్. ఇలాంటి వాటి బట్టి అది ఏ క్లాస్ అని చెప్పి చెప్తుంది. క్లాస్ అంటే ఏంటి? జస్ట్ లేబుల్ అనుకోండి, ఇది క్యాటా ఇది డాగ్ అని చెప్తుంది. అలాంటి నేను కొత్త న్యూ ఇమేజ్ ఇచ్చినప్పుడు దీని మీద ట్రైన్ అయి ఉంటుంది కాబట్టి చెప్పేస్తుంది. అసలు ఎలా వర్క్ అవుతుంది సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అనేది? సో దీనికి కొన్ని ఇన్పుట్ ఫీచర్స్ ఉంటాయి, సమ్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఫీచర్స్ అండ్ దానికి కరెస్పాండింగ్ అవుట్పుట్ లెవెల్స్ యాజ్ డిస్కస్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇదంతా మన డేటా. ఇప్పుడు ఈ డేటాని రెండిట్లాగా డివైడ్ చేస్తాం: ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా. ఇప్పుడు ట్రైనింగ్ డేటా అంటే ఏంటిది? సేమ్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నదే, సమ్ సెట్ ఆఫ్ ఇన్పుట్ డేటా అంటే ఫీచర్స్. అండ్ కరెస్పాండింగ్ అవుట్పుట్ డేటా అంటే ఏంటిది? లేబుల్స్ అన్న, టార్గెట్ వేరియబుల్స్ అన్న. ఫీచర్స్ బట్టి లేబుల్స్ ఇచ్చేస్తాం కాబట్టి. అండ్ ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది అండర్గో అవుతుంది. లైక్ ఏంటిది, ఏదైతే డేటాని ట్రైన్ చేస్తావో అదే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఈ లెర్నింగ్ ప్రాసెస్లో రిలేషన్షిప్స్ తెలుసుకుంటుంది. ఇన్పుట్ ఫీచర్స్కి ఇంకా అవుట్పుట్ లేబుల్స్కి రిలేషన్షిప్స్ ఏమున్నాయి, ఎలా ఇవి లింక్ అయినాయి, ఎలా దీనికి ఇది అవుట్పుట్ అని చెప్తుంది అని చెప్పేసి ఇది నేర్చుకుంటుంది మన మోడల్. సో ఇది ఎలా అచీవ్ చేయొచ్చు? మనం మోడల్ యొక్క పారామీటర్స్ అనేది అడ్జస్ట్ చేస్తూ పోతాం. అంటే ఎప్పుడైతే మన ప్రిడిక్షన్స్కి ఇంకా యాక్చువల్ లేబుల్స్కి డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం మినిమైజ్ చేయగలుగుతామో, అంటే ఆల్మోస్ట్ లైక్ ఈ ప్రిడిక్షన్ చేసామంటే ఇదే యాక్చువల్ లేబుల్ అన్నట్టుగా. సో ఆ డిఫరెన్స్ని ఏదైతే ఈ రెండింటికి మన యాక్చువల్ లేబులే ప్రిడిక్టెడ్ లేబుల్ అంటే ప్రిడిక్టెడ్. సో ఈ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్ని ఎంత మినిమైజ్ చేస్తే అంత క్లోజ్ ఆన్సర్ కదా. సో ఇది మనం ట్రై చేస్తుంటాం. లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇదే చేస్తుంది. అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత
మోడల్ అనేది మనం టెస్ట్ డేటా సెట్ ఇచ్చి ఎవాల్యుయేట్ చేస్తాం. మనం డేటాని ట్రైనింగ్ ఇంకా టెస్టింగ్లోకి డివైడ్ చేస్తాం అని చెప్పాం కదా. ట్రైనింగ్తో ట్రైన్ చేస్తాం, నేర్చుకుంటుంది, దాన్ని బట్టి అన్నీ అర్థం చేసుకుంటుంది, రిలేషన్షిప్స్ అనేది ఎలా తీసుకోవాలనేది. ఇప్పుడు టెస్ట్ డేటాతో టెస్ట్ చేస్తాం, దాంతో మనం దాని ఎక్యురసీ, ఆ మోడల్ యొక్క ఎక్యురసీ అనేది మెజర్ చేయొచ్చు, ఇంకా దాని పర్ఫార్మెన్స్. ఇప్పుడు మోడల్స్ పర్ఫార్మెన్స్ అనేది ఒకవేళ చూసావు, ఓకే నాకు ఇది సరిపోలేదు అనిపించావు, లైక్ ఇది ఇంత పర్ఫెక్ట్ లేదు అని అనిపించింది అనుకో, నువ్వు దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. ఎలా ఆప్టిమైజ్ చేస్తావు? పారామీటర్స్ని అడ్జస్ట్ చేస్తూ పోతావు. ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి పారామీటర్స్ అడ్జస్ట్ చేయడానికి మనకి క్రాస్ వ్యాలిడేషన్ ఉంది. క్రాస్ వ్యాలిడేషన్తో మనం బయాస్ని బ్యాలెన్స్ చేస్తాం, బయాస్ని వేరియన్స్ని. సో దానివల్ల ఏమవుతుంది, మోడల్ అనేది కొత్త డేటా అయినా అన్సిన్ డేటాకైనా కానీ జనరలైజ్డ్గా పనిచేస్తుంది, మంచిగా అన్నిటికీ జనరలైజ్ అవుతూ వస్తుంది మంచిగా. ఓకే ఇది కూడా ఓకే, ఐ కెన్ ఆన్సర్ అన్నట్టు. సో ఇదంతా నువ్వు పారామీటర్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పోతావు, దాంతోనే అచీవ్ చేయగలుగుతావు పర్ఫార్మెన్స్ ఇంకా ట్యూన్ చేసుకోవడానికి. ఇన్ కంక్లూజన్ ఒక సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్లో ఒక మోడల్ని ట్రైన్ చేస్తాం లేబుల్ డేటా మీద. దానివల్ల ట్రైన్ చేసినప్పుడు ఆ ప్యాటర్న్స్ని నేర్చుకుంటుంది, ఇంకా రిలేషన్షిప్స్, ఆ ప్యాటర్న్స్ ఇంకా రిలేషన్షిప్స్ని నేర్చుకొని అవి యూజ్ చేసుకొని అక్యురేట్ ప్రిడిక్షన్స్ చేస్తుంది కొత్త డేటా మీద. ఓకే కూల్. ఇప్పుడు ట్రైనింగ్ ఫేజ్లో మనకి ఏమేమి ఉంటుంది? ట్రైనింగ్ ఫేజ్లో మనం ఆల్గరిథంకి లేబుల్డ్ డేటాని పాస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క డేటా పాయింట్ అనేది లేబుల్ డేటాలో ప్రతి ఒక్క డేటా పాయింట్ అనేది దాని కరెక్ట్ అవుట్పుట్తో పాటు పేర్ అయి ఉంటాయి మనం ఇచ్చిన డేటాలో. దీనివల్ల ఆల్గరిథం అనేది ఆ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది, ప్యాటర్న్స్ని, రిలేషన్షిప్స్ని, ఇన్పుట్ డేటాకి అవుట్పుట్ డేటాకి. అండ్ టెస్టింగ్ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఆల్గరిథంకి, అదే మన మోడల్కి కొత్త డేటాని పాస్ చేస్తాం, అన్సిన్ డేటాని. దాని అబిలిటీ ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. ఏంటి దాని అబిలిటీ అంటే ఏంటిది? ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ అవుట్పుట్స్ని, లోని ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి బట్టి కరెక్ట్ అవుట్పుట్స్ని ప్రెడిక్ట్ చేయడం. ఇది దాని ఎవాల్యుయేషన్ అనేది ఇలా ఉండాలి, జనరల్గా చేస్తుందా లేదా అని చెప్పేసి ఇలా ఎవాల్యుయేట్ చేస్తాం. ఇప్పుడు మనకి టైప్స్, మనం ఏమనుకున్నాం, టైప్స్ ఉంటాయని చెప్పేసి చెప్పా. క్లాసిఫికేషన్ ఒకటి, రిగ్రెషన్ ఒకటి, సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అనేది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్కి మనం 2 మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవే, క్లాసిఫికేషన్, రిగ్రెషన్. వీటి మీద మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది అప్లై చేస్తాం. క్లాసిఫికేషన్ అంటే ఏంటిది? అవుట్పుట్ అనేది కేటగిరికల్ వేరియబుల్ అయి ఉండాలి. కేటగిరికల్ వేరియబుల్ అంటే ఏంటిది? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పామ్, నాన్ స్పామ్, ఎస్ ఆర్ నో అన్నట్టు సింపుల్గా. రిగ్రెషన్ అంటే ఏంటిది? అవుట్పుట్ అనేది కంటిన్యూస్ వేరియబుల్స్ ఉంటాయి. సపోజ్ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్, స్టాక్ ప్రైస్ ఆర్ వాట్ ఎవర్. సో డిఫైన్డ్ లేబుల్స్, నో లేబుల్స్ డిఫైన్డ్ అన్నట్టుగా. అది డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నీకు జస్ట్ ఇదా అన్నట్టు ఉంటుంది, కాబట్టి మనం లేబుల్స్ డిఫైన్ చేయొచ్చు. కానీ రిగ్రెషన్కి లేబుల్స్ డిఫైన్ చేయలేవు కదా, ఎందుకంటే కంటిన్యూస్ వాల్యూస్. సో యూ కాంట్ డిఫైన్ దెమ్. ఇప్పుడు ట్రైన్ చేస్తున్నప్పుడు ఒక మోడల్ని, డేటా అనేది మనం యూజువల్గా స్క్రీన్ షేర్ ఇంకా చేయట్లేదు. ఐ షేర్ ద స్క్రీన్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ బ్యాక్ టు మై కోడ్స్ ఆర్ వాట్ ఎవర్ మనం చూపించాలనుకున్నప్పుడు. ఓకే, సో మనం మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు డేటాని మనం యూజువల్గా స్ప్లిట్ చేసుకుంటాం, ట్రైనింగ్కి ఇది, టెస్టింగ్కి ఇది అన్నట్టు. అది మన ఇష్టం వచ్చిన రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్, బట్ సమ్ స్టాండర్డ్ నార్మ్ ఏంటంటే 80-20లా స్ప్లిట్ చేస్తారు. 80% ట్రైనింగ్కి, 20% టెస్టింగ్కి అన్నట్టు. మళ్ళీ కొంతమంది మే లైక్ ట్రైడ్ అవుట్ లైక్ దిస్ 75-25 అన్నట్టు కూడా ట్రై చేస్తారు. బట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. బట్ 80-20 అనేది సమ్ జనరలైజ్డ్ నార్మ్ అన్నట్టు అనుకోండి, జనరల్ రూల్ లాగా. ఇప్పుడు ట్రైనింగ్ డేటాలో మనం ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్స్ ఉన్నవి 80% ఆఫ్ డేటా ఫీడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మోడల్ అనేది నేర్చుకుంటుంది ఆ ట్రైనింగ్ డేటా నుంచి మాత్రమే. ఇప్పుడు మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం చూస్ చేస్తాం. అవి మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్లో. ఇప్పుడు ఈ సెషన్లో మనం నెక్స్ట్ కమింగ్ సూన్ ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం అవి ఏంటివని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. ఇవి యూజ్ చేసుకొని మనం మోడల్ని బిల్డ్ చేసుకుంటాం. ఫస్ట్ మనం అసలు క్లాసిఫికేషన్కి, రిగ్రెషన్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి ఒక లెట్స్ షో సమ్ ఇమేజ్, ఒక బెటర్ అండర్స్టాండింగ్కి. సో ఇక్కడ మీరు సెట్ ఆఫ్ థింగ్స్ ఇవి చూస్తే, పర్చేస్లో ఇక్కడ ఐదో 0 పర్చేస్ చేశాడా, చేయలేదు, చేశాడు 1 అంటే చేశాడు, 0 అంటే చేయలేదు. సో ఇలా అయితే 0 ఉంటుంది, లేకపోతే 1 అని ఉంటుంది. ఇలాంటివి క్లాసిఫికేషన్ అంటాం. అయితే ఏదో లేకపోతే అది. కానీ అలానే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ విండ్ స్పీడ్, టెంపరేచర్, ప్రెషర్, రిలేటివ్ హ్యూమిడిటీ, విండ్ డైరెక్షన్ బట్టి వాడు విండ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే కంటిన్యూస్ వేరియబుల్స్, కంటిన్యూస్ డేటా. సో ఇక్కడ కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు మనం అలా లేబుల్ అంటే అయితే ఇది లేకపోతే ఇది అనడానికి ఛాన్స్ లేదు, ఏదైనా రావచ్చు, అది కంటిన్యూస్ డేటా కాబట్టి.
చాలా లైక్ 9, 3 ఇంత ప్రెసిషన్లో లైక్ దెర్ వుడ్ బి మెనీ వాల్యూస్. అలాంటివి రిగ్రెషన్ అంటాం మనం. ఓకే, సో రిగ్రెషన్కి క్లాసిఫికేషన్కి డిఫరెన్స్ అది. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కొన్ని, అంటే సపోజ్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఫ్రాడ్ డిటెక్షన్ అనుకోవడానికి బ్యాంకింగ్లో అయితే ఇది ఫ్రాడా కాదా అని చెప్పేసి చూస్తాం. హిస్టారికల్ ట్రాన్సాక్షన్స్ చూసి మోడల్స్ని ట్రైన్ చేసి కొత్తగా ఏదైనా వచ్చిందనుకో అది ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షనా కాదా అని చెప్పేసి నువ్వు ప్రిడిక్ట్ చేస్తావు, ఇది సూపర్వైజ్డే. అండ్ దెన్ అలానే లైక్ సపోజ్ స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ అనుకుందాం, అది సూపర్వైజ్డ్ లెర్నింగే, కానీ స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉండొచ్చు, దానికి రిగ్రెషన్ వాడతావు. ఇప్పుడు నాకు ఫ్రాడ్ డిటెక్షన్కి క్లాసిఫికేషన్ అన్నట్టు. సో ఈ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్లో మనకి కొన్ని కామన్ నేమ్స్ ఏంటి, లైక్ మనకు తెలిసి ఉన్న ఆల్గరిథమ్స్ అన్నీ ఏంటో చెప్తాం. లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్, SVM విచ్ ఇస్ సపోర్ట్ వెక్టార్ మెషిన్, అండ్ KNN, K నియరెస్ట్ నైబర్స్, గ్రేడియంట్ బూస్టింగ్, నేవ్ బేస్ ఆల్గరిథమ్. సో ఇవి మనకు ఉన్నవి అన్నీ. సో లీనియర్ రిగ్రెషన్ ఏం చేస్తుంది, కంటిన్యూస్ వాల్యూస్ని లైక్ కంటిన్యూస్ అవుట్పుట్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తుంది లీనియర్ రిగ్రెషన్. ఇది ఏ మెథడ్ యూజ్ చేస్తుంది, లీనియర్ ఈక్వేషన్ మినిమైజింగ్ అన్నట్టు ఉంటుంది. అంటే మనం ఆ లీనియర్ ఈక్వేషన్ని మినిమైజ్ చేస్తూ పోతాం. అదేంటి సంథింగ్ లైక్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిడ్యూల్స్ అన్నట్టుగా, కైండ్ ఆఫ్ లైక్ ఇంటర్నల్గా అదే చేస్తుంది అది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు లీనియర్ రిగ్రెషన్ డైరెక్ట్లీ బిఫోర్ జస్ట్ గివింగ్ ఏ బ్రీఫ్ అబౌట్ లాజిస్టిక్, డెసిషన్ ట్రీ, ఏ టాపిక్ నేను బ్రీఫ్ ఇస్తాం. సో లీనియర్ రిగ్రెషన్ అనేది రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ అని కూడా ఉంటుంది మనకి. ఇక్కడ పేరులో లాజిస్టిక్ రిగ్రెషన్ అని ఉంటుంది, కానీ అదొక క్లాసిఫికేషన్ మెథడ్. అక్కడ నువ్వు బైనరీ అవుట్పుట్ వేరియబుల్ని ప్రిడిక్ట్ చేస్తావు, అయితే ఎస్ ట్రూ ఫాల్స్ అన్నట్టు ఇవన్నీ. సో ఇక్కడ ఏం చేస్తుంది లాజిస్టిక్ రిగ్రెషన్లో, లాజిస్టిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అనమాట. అంటే ఏదైతే లాజిస్టిక్ ఫంక్షన్ మనం తీసుకుంటామో అది మన లీనియర్ రిలేషన్షిప్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. బైనరీ క్లాసిఫికేషన్ టాస్క్స్ యూజ్ చేస్తాం బేసికలీ. అంటే ఇందాక మనం చూసాం చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ కొంటాడా లేదా అట్లాంటి వాటికి. కూల్. ఇప్పుడు మనం లైక్ ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్ని ట్రైన్ చేయడానికి కొన్ని కీ స్టెప్స్ ఏంటో అని మాట్లాడుకుందాం. డేటా కలెక్షన్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ విచ్ ఇస్ ద మెయిన్ థింగ్. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ కోర్స్. సో లేబుల్ డేటా సెట్ గ్యాదర్ చేస్తావు, ఇన్పుట్ ఫీచర్స్ ఇంకా టార్గెట్ అవుట్పుట్ వేరియబుల్స్ ఉన్న వాటివి, అండ్ ఆ డేటాని క్లీన్ చేస్తాం. మనం ఇంతసేపు మనం లైక్ ఇన్ని క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నది హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ ఫీచర్స్ని స్కేల్ చేయటం, మనకి ఎలా అయితే కావాలో హై క్వాలిటీ వచ్చేటట్టుగా అలా తీసుకొని సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్కి పాస్ చేసుకుంటాం. బట్ బిఫోర్ దాట్ పాస్ చేసుకునే ముందు స్ప్లిట్ చేసుకుంటాం డేటాని. సో మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం 80-20గా డివైడ్ చేస్తాం. 80 ట్రైనింగ్ సెట్, 20 టెస్ట్ సెట్. అండ్ ఇప్పుడు మనం మోడల్ని చూస్ చేసుకుంటాం. సో నీకు కావాల్సిన అప్రోప్రియేట్ ఆల్గరిథం నువ్వు చూస్ చేసుకుంటావు ప్రాబ్లమ్ టైప్ బట్టి. ఇది క్రూషియల్ స్టెప్. అండ్ దెన్ చూస్ చేసుకున్న తర్వాత ఏంటి, ట్రైన్ చేసేస్తావు మోడల్ని. సో ఈ మోడల్కి ఇన్పుట్ డేటాని అవుట్పుట్ లెవెల్స్కి పాస్ చేస్తావు. దానివల్ల అది ప్యాటర్న్స్ అనేది లెర్న్ చేసుకుంటుంది, ఇంటర్నల్ పారామీటర్స్ అడ్జస్ట్ చేసుకుంటూ. అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏంటి, ఎవాల్యుయేట్ చేసుకుంటావు మోడల్ని. ఓకే ట్రైనింగ్ అయిపోయింది, ఇప్పుడు టెస్ట్ చేద్దామని చెప్పేసి మనం ఏదైతే 20% పక్కన పెట్టుకుందామో అవి యూజ్ చేసుకొని మన మోడల్ని అన్సీన్ 20% అది చూడలేదు కదా, సో అన్సీన్ టెస్ట్ సెట్తో మనం టెస్ట్ చేస్తాం. దాని పర్ఫార్మెన్స్ దాన్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. దాని అప్పుడు అన్సీన్ వాటి మీద ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మన పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అనమాట. అంటే చాలా వేరియస్ మెట్రిక్స్ ఉంటాయి, విల్ డిస్కస్. అండ్ దెన్ మనం ఇందాక నుంచి పారామీటర్స్ అడ్జస్ట్ చేసుకోవడం అంటున్నాం కదా, ఒకవేళ సరిగా ఇంకా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి, విచ్ ఇస్ నథింగ్ బట్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటాం. దాంట్లో ఏంటంటే ఇదే మనం సెట్టింగ్స్ అడ్జస్ట్ చేస్తూ పోతాం, ట్రైనింగ్ ప్రాసెస్ని కంట్రోల్ చేయడం. లైక్ సపోజ్ ట్రైనింగ్ పారామీటర్ సపోజ్ కొన్ని పారామీటర్స్ అంటే లెర్నింగ్ రేట్, అట్లాంటి పారామీటర్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎలాంటి అంటే దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మనం క్రాస్ వాలిడేషన్ ఇందాక చెప్పుకున్నాం, అలానే గ్రిడ్ సర్చ్ అని కూడా ఒకటి ఉంటుంది. దానివల్ల మనం ప్రాపర్ ఏదైతే కరెక్ట్ పారామీటర్ అంటే ఇది వాడితే అంటే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అన్నట్టుగా వీ కెన్ సర్చ్ అవుట్ లైక్ సార్ట్ అవుట్ పారామీటర్ ట్యూనింగ్ అన్నా లేకపోతే గ్రిడ్ సర్చ్ అన్నా యూజ్ చేసుకొని. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ యొక్క బెనిఫిట్ ఏంటిది, అది అక్యురేట్గా ప్రెడిక్ట్ చేస్తుంది లైక్ ప్యాటర్న్స్ని, అండ్ డేటా డ్రివెన్ డెసిషన్స్ అనేది చాలా బెటర్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లేబుల్డ్ డేటా ట్రైనింగ్ కదా, అంటే లేబుల్డ్ ఉంటుంది మనకి. సో విచ్ ఇస్ క్రూషియల్. అండ్ మనం డిసడ్వాంటేజెస్ ఏమొస్తాయి దీంట్లో, ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనం ఓవర్ ఫిట్టింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మోడల్స్ అనేది ఇక్కడ ఓవర్ ఫిట్ అవ్వచ్చు ట్రైనింగ్ డేటా మీద. ట్రైనింగ్ ఎక్కువ చేస్తావు నువ్వు, ఆ డేటా అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంది ఆర్ సంథింగ్ లైక్ దాట్. లేకపోతే ఆ మోడల్ అనేది ఎక్కువ ట్రైన్ అయిపోయింది దాంతోనే, దానివల్ల ఏంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. కొత్త డేటా మీద చూస్తే దానికి, ఎందుకంటే ఇప్పుడు సీన్ డేటా ఉంది సపోజ్ 80%, దానిలో నాయిసెస్ కూడా ఉంటాయి. ఆ నాయిసెస్ క్యాప్చర్ చేయడం వల్ల నీకు టెస్ట్ డేటాలో ఇంపాక్ట్ అవుతుంది దాని పర్ఫార్మెన్స్.
సో ఇది సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్కు ఉన్న ఒక డిసడ్వాంటేజ్. అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ కూడా. ఫీచర్ ఇంజనీరింగ్ ఏంటిది, రిలవెంట్ ఫీచర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, విచ్ ఆర్ మనకు క్రూషియల్, మనకి ఆ టైంలో ఏవైతే క్రూషియల్ ఉంటుందో. అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెసే అండ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ కూడా కావాలి. ఎందుకంటే ఏ ఫీచర్స్ అనేది రిలవెంట్, ఏ ఫీచర్ రిలవెంట్ కాదు అని చెప్పాలంటే ఆ ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ కావాలి కదా. అంటే ఇప్పుడు ఏదైతే డొమైన్లో హెల్త్ కేర్ డొమైన్ అనుకో, హెల్త్ కేర్ మీద నాలెడ్జ్ ఉన్నవాడు కావాలి మనకి. అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు, ఎందుకంటే డొమైన్ నాలెడ్జ్ కావాలి కదా. అండ్ దెన్ బయాస్ అనేది ట్రైనింగ్ డేటాలో ఉండొచ్చు. కొన్ని డేటాలో లైక్ కొన్ని సైట్స్ బయాస్ చూపించవచ్చు, అంటే ఎక్కువ ఈ అవుట్పుట్ వస్తుంది, ఈ అవుట్పుట్కి ప్రిఫర్ చేస్తుంది అన్నట్టుగా. దానివల్ల నీకేంటి అన్ఫేర్ ప్రిడిక్షన్స్ అనేది అవుతుంది. అండ్ లేబుల్ డేటా మీద డిపెండెన్స్ కూడా ఉంటుంది మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. దానివల్ల ఎందుకంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది లేబుల్ ట్రైనింగ్ డేటా మీద మొత్తం రిలే అయిపోయి ఉంటుంది. అది మనకి చాలా కాస్ట్లీ అండ్ టైం కన్జ్యూమింగ్. అంటే నువ్వు లేబుల్ డేటా మొత్తం అన్ని లేబుల్ డేటా దొరకాలంటే నీకు ఎవ్రీ టైం ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. చాలా డేటా వరకు నీకు అన్లేబుల్డే ఉంటుంది మోస్ట్లీ. సో లేబుల్ డేటా అనేది డెఫినెట్గా కాస్ట్లీ అండ్ టైం కన్స్యూమింగ్ అనమాట. అదొక ఛాలెంజ్ మనకి. సో కంక్లూడింగ్ దీస్ థింగ్స్, నేను ఒక ఇప్పుడు సూపర్వైజ్ విల్ గో విత్ లీనియర్ రిగ్రెషన్. సో లీనియర్ రిగ్రెషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటిది, లైక్ ఇట్స్ అ టైప్ ఆఫ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ వల్ల. బట్ వాట్ ఈస్ లీనియర్ రిగ్రెషన్? సో ఇది కూడా లేబుల్ డేటా సెట్స్ నుంచి నేర్చుకొని డేటా పాయింట్స్ని మ్యాప్ చేసుకుంటుంది. ఏదైతే లైక్ ఏది యూజ్ చేసుకొని ఆప్టిమైజ్డ్ మంచిగా ఆప్టిమైజ్ అయిన లీనియర్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసుకుంటాం మనం. ఆ లీనియర్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం ప్రిడిక్షన్స్కి యూజ్ చేస్తాం కొత్త డేటా సెట్స్ మీద. ఇదేం చేస్తుంది, నథింగ్ బట్ అది అజ్యూమ్ చేసుకుంటుంది ఒక లీనియర్ రిలేషన్షిప్ ఉంది ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో. అంటే దానికి అర్థం ఏంటంటే అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఒక కాన్స్టెంట్ రేట్లో, ఇన్పుట్ చేంజ్ అయ్యే దాన్ని బట్టి. ఈ రిలేషన్షిప్ అనేది మనం ఒక స్ట్రైట్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం, అండ్ దీన్ని లీనియర్ రిగ్రెషన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుంటే, ఒక స్టూడెంట్స్ ఎగ్జామ్ స్కోర్ ఉంది, మనం మాట్లాడుకున్నాం దీని గురించి. వాడు ఎన్ని అవర్స్ చదువుకున్నాడు అవి అబ్జర్వ్ చేసి, వాడు ఎన్ని అవర్స్ అబ్జర్వ్ చేసుకున్నాడు చూస్తే దాన్ని బట్టి వాడు టెస్ట్ స్కోర్ వస్తుంది. కోర్స్ దీనికి మన ప్లాటింగ్ అనేది ఎన్ని అవర్స్ అనేది పెంచుతూ ఉంటే దాన్ని బట్టి వాడు స్కోర్ పెంచుతూ ఉంటుంది. కాబట్టి నీకు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది లైన్ అనేది. ఆ లైన్ అనేది ఇంక్రీజ్ అయితే నీకు కరెక్ట్గా సెంటర్లో ఒక లైన్ వస్తుంది, విత్ సమ్ స్లోప్. సపోజ్ జస్ట్ అజ్యూమ్ చేసుకొని 45 degrees అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే నీకు కరెక్ట్గా లీనియర్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది, లీనియర్ రిలేషన్షిప్ దీనికి ఇది. సో దాన్ని మనం లీనియర్ రిగ్రెషన్ అంటాం. అండ్ ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? లీనియర్ రిగ్రెషన్ అనేది చాలా సింపుల్, ఇంకా ఇంటర్ప్రిటబుల్, అది చాలా ఈజీ అనమాట అండర్స్టాండ్ చేసుకోవడానికి. అండ్ అదొక స్టార్టింగ్ పాయింట్ లాగా, బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే సింపుల్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది మనకి. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటాం. అండ్ దీని అదే ఫ్యూచర్ అవుట్కమ్స్ అనేది పాస్ డేటా బట్టి ప్రిడిక్ట్ చేసుకోవడం అనేది, అంటే లైక్ ఇట్స్ పాసిబుల్, రైట్? సో దీనివల్ల చాలా వేరియస్ ఫీల్డ్స్లో దీని యూజ్ ఉంది. అంటే చాలా సింపుల్ అండ్ పాస్ డేటా యూజ్ చేసుకున్నాం, ఫ్యూచర్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేస్తున్నాము అని. అంటే లైక్ వేరియస్ ఫీల్డ్స్లో మనం యూజ్ చేస్తున్నాం, ఫైనాన్స్ అని, హెల్త్ కేర్ అని, ఏదైనా. ఇది కూడా ఒక బెస్ట్ యూజ్ కేసే కదా, లైక్ అలాంటివన్నీ చేయొచ్చు పాస్ డేటా యూజ్ చేసుకొని. అండ్ సో ఇప్పుడు చాలా కొన్ని అల్గోరిథమ్స్ ఉన్నాయి, లాజిస్టిక్ రిగ్రెషన్ అనుకుందాం, లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్ అని అనుకుందాం. ఇవన్నీ కూడా లీనియర్ రిగ్రెషన్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తాం. అండ్ ఇది కంప్యూటేషనల్లీ కూడా చాలా ఎఫిషియెంట్. అండ్ లీనియర్ రిలేషన్షిప్ అయినా ఏ ప్రాబ్లమ్కైనా చాలా బాగా పనిచేస్తుంది. అనవసరంగా కాంప్లికేటెడ్గా లైక్ ఎక్కువ కాస్ట్లీ ఆపరేషన్స్, కాస్ట్లీ ఆల్గోరిథమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా సాల్వ్ అయ్యే వాటికి యూ షుడ్ గో విత్ లీనియర్ రిగ్రెషన్ ఎట్ ద ఫస్ట్ షాట్. సో ఇది చాలా వైడ్గా యూజ్ చేస్తాం మనం. స్టాటిస్టిక్స్లో కూడా ఇదే చాలా లీనియర్ రిగ్రెషన్ అని మీరు స్టాట్స్లో కూడా వినే ఉంటారు చాలాసార్లు. అండ్ మనం మెషిన్ లెర్నింగ్లో కూడా రిగ్రెషన్ టాస్క్స్ ఇదే యూజ్ చేస్తాం. సో బెస్ట్ ఫిట్ అనేది ఎప్పుడు అంటాం లీనియర్ రిగ్రెషన్లో? బెస్ట్ ఫిట్ లైన్ అనేది ఏంటిదంటే స్ట్రైట్ లైన్. అది చాలా అంటే ఎప్పుడైనా నీకు స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది, అది బెస్ట్ ఫిట్ లైన్ అంటాం. అదేంటంటే చాలా అక్యురేట్గా ఫామ్ చేస్తుంది. ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఇన్పుట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ అనేది అవుట్పుట్, ఎందుకంటే దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే నీకు ప్రాపర్గా స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందో దాన్నే బెస్ట్ ఫిట్ లైన్ అంటాం. ఈ లైనే మనకి డిఫరెన్స్ని మినిమైజ్ చేస్తుంది యాక్చువల్ డేటా పాయింట్స్కి ఇంకా ప్రిడిక్టెడ్ వాల్యూస్కి. అసలు బెస్ట్ ఫిట్ లైన్కి గోల్ ఏంటి? బిఫోర్ దట్ ఐ హ్యావ్ ఫ్యూ సో లీనియర్ రిగ్రెషన్కి ఫార్ములా ఇది, θ0 plus θ1 of x, నార్మల్ సింపుల్ లీనియర్ ఈక్వేషన్, నథింగ్ బట్. ఓకే. అండ్
మనకి లీనియర్ రిగ్రెషన్ ఎలా పనిచేస్తుంది, మినిమైజ్ చేస్తుంది అని చెప్పాక డిఫరెన్స్, లైక్ ఇట్ టేక్స్ మిన్ ఆఫ్ ఆల్ ద డిస్టెన్స్, లైక్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని మీరు చూసే ఉంటారు. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఒక పాయింట్ అనేది యాక్చువల్ వాల్యూ అబ్జర్వ్డ్ ఏదైతే మనం చూసామో అది, అండ్ మనం ఏదైతే ప్రిడిక్ట్ చేస్తున్నామో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నీ కలిపి దాంట్లో మినిమం చేస్తాం, అంటే మినిమైజ్ చేయడానికి డిఫరెన్స్. సో ఇదే ఫార్ములా అనమాట మ్యాథమెటికల్గా, లైక్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్. అండ్ టైప్స్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ ఏమేమి ఉంటాయి. ఇప్పుడు సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఒక లైన్ ఫామ్ అయితే దాని మధ్యలో పాయింట్స్ అనేది అయితే ఇటు లేకపోతే ఇటు లైక్ ఎలా ఫామ్ అవుతుంది, నేను ఈ లైన్ మీద పర్ఫెక్ట్గా ప్లాట్ అయితే ఇవి బెస్ట్ ఫిట్లు అంటాం. బెస్ట్ ఫిట్ అంటే కరెక్ట్గా దీనికి ఇది అని ప్రాపర్గా ప్లాట్ అయినట్టు. ఇది సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నప్పుడు. వాట్ ఇఫ్ 2 or more మల్టిపుల్ అంటే ఇప్పుడు 2-3 పారామీటర్స్ ఉన్నాయి, దాన్ని బట్టే నువ్వు అవుట్కమ్ అనేది అవుట్పుట్ వేరియబుల్ని మాత్రం ప్రిడిక్ట్ చేయగలుగుతావు. అంటే ఒక్క సింగిల్ వేరియబుల్తో నువ్వు ప్రిడిక్ట్ చేయలేవు అన్నప్పుడు మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది వస్తుంది. దీన్ని మనం ఇలా 3D స్పేస్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అండ్ ఈ బెస్ట్ ఫిట్ లైన్ ఉంది చూడండి. సో దీంతో మనం బెస్ట్ ఫిట్ లైన్ ఉన్నప్పుడు దానికి మోస్ట్ మినిమల్ ఎర్రర్ అనమాట, చాలా మినిమల్ ఎర్రర్. బికాస్ బెస్ట్ ఫిట్లో ఉందంటే అది మినిమల్ ఎర్రర్ ఉన్నట్టు. అండ్ ఈ ఈక్వేషన్ సింపుల్గా మనం y = mx + b అన్నట్టు చెప్పుకోవచ్చు. y = mx + b అందరికీ తెలిసి ఉంటుంది, స్లోప్కి వాడుతూ ఉంటారు. అండ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటిదంటే దీనివల్ల కూడా ఎర్రర్ని మినిమైజ్ చేయడానికే, ఇది కూడా మనం బెస్ట్ ఫిట్ లైన్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. సో ఈ మెథడ్ని లీస్ట్ స్క్వేర్స్ అని ఎందుకంటామంటే అంటే లైక్ వాట్ ఇట్ డస్, ద లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ ఏం చేస్తుందంటే సమ్ ఆఫ్ స్క్వేర్డ్ డిఫరెన్సెస్ని మినిమైజ్ చేస్తుంది. సమ్ ఆఫ్ స్క్వేర్ డిఫరెన్సెస్ అంటే ఏంటిది, నువ్వు డిస్టెన్స్ చూస్తున్నావు x1 - x2 ఇదే కదా, లైక్ _, బట్ సో ఇదే ఉంటుంది. సో నీకు లైక్ వర్డ్స్ రిప్రజెంటేషన్లో నథింగ్ బట్ సిమిలర్ ఉంటుంది, జస్ట్ అంతే. సో ఇక్కడ ఎంత సాధ్యమైతే అంత డిఫరెన్స్ అనేది మినిమైజ్ చేస్తూ పోతుంది. దట్స్ నథింగ్ బట్ ద లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. రెసిడ్యువల్ అని ఒక టర్మినాలజీ వాడుతూ ఉంటాం. రెసిడ్యువల్ అంటే నథింగ్ బట్ డిఫరెన్స్, మిగిలిపోయినది. సో ఈ బెస్ట్ లైన్ అనేది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తావు నువ్వు, స్లోప్తో. ఈ స్లోప్ అనేది నీకు స్లోప్ అనేది మొత్తం చెప్తుంది. డిపెండెంట్ వేరియబుల్ అనేది ఎంత చేంజ్ అవుతుంది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంత చేంజ్ అవుతుంటే డిపెండెంట్ వేరియబుల్ ఎంత చేంజ్ అవుతుంది. సో దీన్ని బట్టే కదా నీకు యాంగిల్ వచ్చేది. యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్. సో ఇంటర్సెప్ట్ అంటే ఏంటిది, మరి స్లోప్ ఉంది, ఇంటర్సెప్ట్ అంటే ఏంటిదంటే ఇంటర్సెప్ట్ అనేది ప్రిడిక్టెడ్ వాల్యూ. అంటే ఇప్పుడు y అనేది సపోజ్ మనం ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఇంటర్సెప్ట్ అనేది మన ప్రిడిక్టెడ్, లైక్ y యొక్క ప్రిడిక్టెడ్ వాల్యూని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు x అనేది 0 ఉన్నప్పుడు, లైన్ అనేది x 0 ఉన్నప్పుడు y యాక్సిస్ని ఎక్కడ లైన్ క్రాస్ చేస్తుంది, ఎక్కడ పాయింట్ క్రాస్ చేస్తుందో అది చూస్తాం, దాన్ని ఇంటర్సెప్ట్ అంటాం. ఐ థింక్ యూ వుడ్ బి నోయింగ్ దిస్ బికాస్ మ్యాథ్ కాన్సెప్ట్స్ అవన్నీ. అండ్ హైపోథెసిస్ ఫంక్షన్ అని కూడా ఉంటుంది. డెప్త్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. ఈ ఈక్వేషన్ అనేది మనం జస్ట్ ప్రిడిక్షన్స్ డిపెండెంట్ వేరియబుల్ని బేస్ చేసుకుని, అంటే డిపెండెంట్ వేరియబుల్ యొక్క దాని గురించి మనం ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాం. దేన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ బేస్ చేసుకొని డిపెండెంట్ వేరియబుల్స్ మీద ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాం. ఇది కూడా సేమ్ రిలేషన్షిప్ ప్లాట్ చేయడానికి హైపోథెసిస్ ఫంక్షన్ కూడా వాడతాం. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ రిగ్రెషన్స్. సో ఇది లీనియర్ రిగ్రెషన్, నీకు స్ట్రైట్ లైనే ఫామ్ అవుతుంది ఇక్కడ, స్ట్రైట్ లైన్. ఓకే, దెన్ నాన్ లీనియర్ రిగ్రెషన్, నీకు ఎక్స్పోనెన్షియల్ ఇవన్నీ ఉంటాయి. నీకు నాన్ లీనియర్లో ఇలా ఉండొచ్చు, ఎలానే ఉండొచ్చు, ద పాయింట్స్ మేబీ వాట్ ఎవర్. సో అక్కడ రిలేషన్షిప్ అనేది నీకు ఇలా ఉంటుంది, నాట్ స్ట్రైట్ లైన్, ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. సో నీకు ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రిడిక్షన్స్ యొక్క ఎర్రర్స్ అనేది లైక్ ఇట్ షుడెంట్ ఎఫెక్ట్ ఈచ్ అదర్. ఓకే, దాన్ని ఇండిపెండెన్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం మనం. సో లీనియర్ రిగ్రెషన్లో వీ ఎక్స్పెక్ట్ దాట్ టు. అండ్ కాన్స్టెంట్ వేరియన్స్, మనం వేరియన్స్ అంటే ఏంటో చూసాము. ఎర్రర్స్కి ఈక్వల్ స్ప్రెడ్ ఉండాలి. అంటే ఇన్పుట్లో ఏ వాల్యూ వచ్చినా ఎర్రర్స్కి అనేది ఈక్వల్ స్ప్రెడ్ ఉండాలి. ఒకవేళ స్ప్రెడ్ అంటే ఏంటి, సమ్ సెట్ ఆఫ్ పాసిబిలిటీస్ అంతే. సో ఒకవేళ స్ప్రెడ్ చేంజ్ అయింది అనుకో, సపోజ్ స్ట్రింక్ అయింది అనుకున్నాం స్ప్రెడ్ అనేది, దీన్ని మనం వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ కాన్స్టెంట్ వేరియన్స్ అని అంటాం. అంటే కాన్స్టెంట్ వేరియన్స్ లేదు అంటాం. అది ప్రాబ్లం అనమాట మోడల్కి, ఇలా ఉండకూడదు. ఓకే, ఇక్కడ మీరు చూస్తుంటే ఇది కాన్స్టెంట్ వేరియన్స్. వీ కాల్ దిస్ యాజ్ హోమోస్కెడాసిటీ అండ్ దెన్ హెట్రోస్కెడాసిటీ.
ఇలా ఉండకూడదు, మోడల్కి ఇది ప్రాబ్లం అవుతుంది, ఇలా ఉండకూడదు మనవి ఎప్పుడు. అండ్ దెన్ మనకి టైప్స్, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ చూసాము, మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ చూసాము. అండ్ కాస్ట్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే లైక్ యూ గైస్ నో వాట్ ఈస్ కాస్ట్ ఫంక్షన్, రైట్? సో మనం బెస్ట్ ఫిట్ లైన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక లీనియర్ రిగ్రెషన్లో. అది అంత ఈజీ కదా, రియల్ లైఫ్ కేసెస్లో బెస్ట్ ఫిట్ లైన్ రావడం అనేది చాలా కష్టం అనమాట. అందుకని మనం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఏదైతే ఆ బెస్ట్ ఫిట్ లైన్ రాకుండా ఎఫెక్ట్ చేస్తుందో అది చూస్తూ ఉంటాం. అండ్ ఈ ఎర్రర్స్ అనేది క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం అంటే ఇవి పక్కా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎందుకంటే దాన్ని ఎర్రర్స్ని మిటిగేట్ చేయాలంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దెమ్, రైట్? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డిఫరెన్స్ బిట్వీన్ ప్రిడిక్టెడ్ వాల్యూ అండ్ ద ట్రూ వాల్యూ. ఈ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిడిక్టెడ్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూవే మనకి కాస్ట్ ఫంక్షన్ ఆర్ లాస్ ఫంక్షన్ అంటాం. లీనియర్ రిగ్రెషన్లో మనం ఏంటంటే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ కాస్ట్ ఫంక్షన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. మీన్ స్క్వేర్డ్ ఎంఎస్సి కాస్ట్ ఫంక్షన్. సో ఇదే క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇదేం చేస్తుంది? యావరేజ్ ఆఫ్ స్క్వేర్డ్ ఎర్రర్స్ అంటే ప్రిడిక్టెడ్ వాల్యూస్ ఇంకా యాక్చువల్ వాల్యూస్కి మధ్యలో వచ్చిన అంటే అన్నిటికీ ఎర్రర్స్ని ఒక స్క్వేర్ చేస్తుంది, అంటే వీటన్నిటికీ స్క్వేర్ చేసి దాని యావరేజ్ ఇస్తుంది. సో దీనివల్ల ఏంటి, మనకు ఆప్టిమల్ వాల్యూస్ అనేవి డిటర్మైన్ చేసుకుంటాం వీటితో. సో ఎంఎస్సి ఫంక్షన్ అనేది మనం యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్క అంటే గ్రేడియంట్ డిసెంట్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. సో గ్రేడియంట్ డిసెంట్ అనేది నథింగ్ బట్ లైక్ what do you say, I'll explain it later because I think it would be a better thing. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెటర్ అనుకుంటా. యా, సో గ్రేడియంట్ డిసెంట్ అనేది అలా ఉంటుంది. ఎంఎస్సి ఫంక్షన్ గురించి ఐల్ స్కిప్ దిస్ బికాస్ దట్స్ మోర్ ఆఫ్ మ్యాథ్ పార్ట్. బట్ యా, మీకు ఓవరాల్గా ఒక బ్రీఫ్ ఐడియా అయితే తెలిసింది కదా ఎంఎస్సి అంటే ఏంటి, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. సో అది మ్యాథమెటికల్గా యూ విల్ హ్యావ్ ఈక్వేషన్స్, జస్ట్ గో త్రూ దెమ్. అండ్ అలానే గ్రేడియంట్ డిసెంట్ ఉంటుంది, లైక్ గ్రేడియంట్ డిసెంట్ ఫర్ లీనియర్ రిగ్రెషన్ కూడా ఉంటుంది, అండ్ అది కూడా ఒకసారి మీరు చూడొచ్చు. సో గ్రేడియంట్ డిసెంట్ యూజ్ చేసుకొని మనం మోడల్ పారామీటర్స్ అన్నిటినీ మోడిఫై చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మనకి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అనేది తగ్గుతుంది అనమాట, మోడల్ యొక్క మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ట్రైనింగ్ డేటా సెట్ మీద. సో ఇలా జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్గా. అండ్ ఇఫ్ యూ సీ సో కాస్ట్ ఫంక్షన్ ఇదే అనమాట ఒక ఇమేజ్. సో మినిమం కాస్ట్ అండ్ గ్రేడియంట్ అంటే ఇది. సో ఈ గ్రేడియంట్తోనే యూజ్ చేసుకొని మనం కాస్ట్ అనేది మినిమైజ్ చేస్తూ పోతాం. గ్రేడియంట్ ఇస్ నథింగ్ బట్ స్లోప్. ఓకే, అండ్ అలానే మనకి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాగే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని కూడా ఉంటుంది. సో ఇది కూడా సేమ్ మనకి రిగ్రెషన్ మోడల్ యొక్క యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇదేంటిది, అబ్సల్యూట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, అది యావరేజ్ ఆఫ్ స్క్వేర్డ్ ఎర్రర్స్ చూస్తుంది. ఇది అబ్సల్యూట్ డిఫరెన్స్ యొక్క యావరేజే, కాకపోతే అబ్సల్యూట్ డిఫరెన్స్ చూస్తుంది. అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఏంటిది, నెగిటివ్లో తీసుకోవాలి, ఏబిఎస్, యూ నో దట్. అండ్ రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అని కూడా ఉంటుంది, ఆర్ఎంఎస్సి. రూట్ స్క్వేర్ ఎర్రర్ అంటే ఏంటిదంటే, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే ఇది రెసిడ్యువల్ వేరియన్స్, మన డిఫరెన్సే. రెసిడ్యువల్ అనేది నథింగ్ బట్ డిఫరెన్సే, ఆ డిఫరెన్స్ యొక్క స్క్వేర్ రూట్ తీస్తుంది రెసిడ్యువల్ వేరియన్స్. సో దీనివల్ల ఏంటంటే మనకి అంతే అబ్జర్వ్ డేటా పాయింట్స్ అనేది ఎక్స్పెక్టెడ్ వాల్యూస్కి ఎంత మంచిగా మ్యాచ్ అవుతున్నాయి లేదా అబ్సల్యూట్ ఫిట్టా కాదా డేటాకి అని చెప్పి చూసుకుంటాం. సో వీటన్నిటికీ మనకి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కోఎఫిషియంట్ ఆఫ్ డిటర్మినేషన్. సో నథింగ్ బట్ ఆర్ స్క్వేర్డ్ అంటాం దాన్ని, ఇది కూడా స్టాటిస్టిక్స్లో వాడతాం. సో ఆర్ స్క్వేర్డ్ ఎర్రర్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు నువ్వు, ఒకవేళ ఎర్రర్ అనేది నీకు అటు ఇటుగా అయితే. సో దాని ఏంటంటే ఎలా అదేం చేస్తుంది, ఆర్ స్క్వేర్ అనేది ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. వేరియన్స్కి ఇంకా డిపెండెంట్ వేరియబుల్కి ఉండే ప్రపోర్షన్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం రిగ్రెషన్ మోడల్లో. కూల్. సో ఈ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్లో కూడా నీకు 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ లీనియర్ మోడల్స్, లాసో రిగ్రెషన్, L1 రిగ్రెషన్ అంటాం. అండ్ రిడ్జ్ రిగ్రెషన్ విచ్ ఈజ్ R2 రెగ్యులరైజేషన్. L1 రెగ్యులరైజేషన్ అండ్ R2 రెగ్యులరైజేషన్ అంటాం. లాసో రిగ్రెషన్ అంటే ఏంటిది, ఇట్స్ ఎ టెక్నిక్, లైక్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ఏం చేస్తామంటే ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం లీనియర్ రిగ్రెషన్ మోడల్ని రెగ్యులరైజ్ చేయడానికి వాడతాం. అంటే సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఇది ఒక పెనాల్టీ యాడ్ చేస్తుంది. లీనియర్ రిగ్రెషన్కి ఒక పెనాల్టీ యాడ్ చేస్తుంది. దానివల్ల ఓవర్ ఫిట్టింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ అంటే ఓవర్ ఫిట్టింగ్, అది రిజాల్వ్ చేసుకోవాలంటే మనం లాసో రిగ్రెషన్ వాడతాం. అండ్ రిడ్జ్ రిగ్రెషన్ అనేది ఏంటిది,
ఈ రిడ్జ్ రిగ్రెషన్ అనేది ఒక రెగ్యులరైజేషన్ టర్మ్ యాడ్ చేస్తుంది మన స్టాండర్డ్ లీనియర్ ఆబ్జెక్టివ్కి ఒక రెగ్యులరైజేషన్ టర్మ్ యాడ్ చేస్తుంది. అంటే అసలు దీని గోల్ ఏంటిది అంటే సేమ్ ఓవర్ ఫిట్టింగ్ ప్రివెంట్ చేయడానికి, కానీ బై పెనలైజింగ్ అంటే ఇది పెనలైజ్ చేస్తుంది, అంటే మీరు తప్పు చేస్తే అన్నట్టుగా ఒక లార్జ్ కోఎఫిషియంట్తో పెనలైజ్ చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని L2 రిడ్జ్ రిగ్రెషన్ అంటారు. దాని నేమ్లోనే ఉంది రిడ్జ్ రిగ్రెషన్. సో ఎప్పుడైతే కొలీనియారిటీ ఉంటుందో డేటా సెట్లో అప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ప్రిడిక్టర్ వేరియబుల్స్ అనేది చాలా కోరిలేటెడ్ ఉన్నాయనుకో, చాలా ఎక్కువ కోరిలేటెడ్ అంటే లైక్ మోర్ రిలవెంట్ డిఫరెంట్ వేరియబుల్స్, అప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం. అండ్ అలానే మనకి ఎలాస్టిక్ నెట్ రిగ్రెషన్ అని కూడా ఉంటుంది. సో ఇవన్నిటి గురించి నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తున్నా, మీరు యూ కెన్ గో త్రూ దెమ్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూస్. సో ఎలాస్టిక్ నెట్ రిగ్రెషన్ అనేది ఏంటంటే హైబ్రిడ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్. ఇది ఏంటంటే L1 ఇంకా L2 ఈ రెండు కంబైన్ చేసుకుంటుంది, ఈ రెండు కంబైన్ చేసి చెప్తుంది లీనియర్ రిగ్రెషన్కి. Let's go to the implementation of some example data set. Linear regression implement చేద్దాం. ఓకే, ఫస్ట్ మన నెసెసరీ థింగ్, ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవడం. ఇంపోర్ట్ pandas as pd, import numpy as np, import matplotlib. ఇవన్నీ మీ నెసెసిటీ బట్టి. పాండాస్ numpy ఆఫ్ కోర్స్ లైక్ మోస్ట్లీ యూజ్ ఉంటుంది. నువ్వు డేటా లోడ్ చేసుకొని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కంప్లీట్ చేస్తున్నావు. అండ్ మ్యాట్ప్లాట్లిబ్ ఎప్పుడైతే నువ్వు లెట్స్ సే నీకు ప్లాట్స్ కావాలి, నేను రిప్రజెంటేషన్స్ విజువల్గా రిప్రజెంట్ చేసి చూపిస్తాను నా చార్ట్ని లైక్ లీనియర్ రిగ్రెషన్ కర్వ్ని అనుకుంటే మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లోనే మ్యాట్ప్లాట్లిబ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇంపోర్ట్ యాక్సెస్ గురించి మీకు తెలుసు, పైప్లాట్లో చూసారు. అండ్ నథింగ్ బట్ జస్ట్ ప్లాటింగ్ కేర్ కూడా matplotlib.axes as ax. అండ్ యానిమేషన్ కూడా చూస్తాం మ్యాట్ప్లాట్లిబ్ యానిమేషన్. దీంట్లో ఏంటంటే లైక్ యూ విల్ సీ సమ్ చేంజింగ్, అంటే కొంచెం యానిమేటెడ్ వర్షన్ ఆఫ్ గ్రాఫ్. లాస్ట్లో చూపిస్తాం యానిమేటెడ్ వర్షన్ ఎలా ఉంటుంది. యానిమేషన్ అని చెప్పేసి సబ్ లైబ్రరీ ఉంటుంది, దాంతో యాక్సెస్ చేసుకొని ఇంపోర్ట్ ఫంక్ యానిమేషన్, FUNC యానిమేషన్, క్యాపిటల్ A యానిమేషన్. అండ్ మనకి అవసరం లేదు, స్టైల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ యా, ఇవి మన నెసెసరీ లైబ్రరీస్. ఐల్ జస్ట్ ఆన్ దాట్. బట్ బిఫోర్ దాట్ మనకి పాండాస్ తెలుసు, numpy తెలుసు, మ్యాట్ప్లాట్లిబ్ తెలుసు. అండ్ యానిమేషన్ అనేది చెప్పాను, మూవింగ్ గ్రాఫ్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి ఏదో ఇన్వాలిడ్ సింటాక్స్ ఉంది. ఓకే, సో ఫ్రమ్ కదా, ఒక దాని నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, అంటే ఈ లైబ్రరీ నుంచి మనం సబ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఫ్రమ్ సో నెసెసరీ లైబ్రరీస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, డేటాను లోడ్ చేసుకోవడం. సో నేను ఒక డేటా సెట్ని డౌన్లోడ్ చేశాను, యూజ్ దట్ లీనియర్ రిగ్రెషన్కి. సో డేటాను ఒక వేరియబుల్ తీసుకుందాం, pd.csv ఫైల్ కదా. సో pd.read_csv ఇన్ కోడ్స్లో దీన్ని కాపీ పాస్ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, డేటాను లోడ్ చేసేసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఒక డేటా ఓవర్వ్యూకి హెడ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మన డేటా, ఎక్స్ ఇది, వై ఇది. సో మనం ఒకవేళ ఈ డేటా సెట్లో ఏమైనా నల్ వాల్యూస్ ఒకవేళ సపోజ్
ఏమైనా ఎంటీ అన్న లేకపోతే ఎన్ఏఎన్ అని చెప్పేసి మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉన్నా అవన్నిటిని రిమూవ్ చేసేసుకున్నాం. డేటా క్లీనింగ్. సో దానికి ఏం చేస్తాం, డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా డాట్ డ్రాప్ నల్ వాల్యూస్ని డ్రాప్ చేస్తుంది, మిస్సింగ్ వాల్యూస్ని నల్ వాల్యూస్ని. సో డ్రాప్ చేసేసుకున్నాం. సో మన మిస్సింగ్ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి దీనివల్ల. ఏమన్నా టేబుల్లో ఏమైనా రోజ్ అని ఏమైనా ఎంటీగా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిది, క్లీన్ చేసుకున్న తర్వాత మన డేటాని స్ప్లిట్ చేసుకుంటాం, ట్రైనింగ్ ఇంకా టెస్టింగ్ లాగా. ఇప్పుడు ఇన్పుట్కి ట్రైనింగ్కి ఏమేమి పంపించాలో అదొక వేరియబుల్ డిఫైన్ చేసుకున్నా. అండ్ దెన్ ఎన్పి డాట్ అరే ఆఫ్ నా డేటాని ఎలా స్ప్లిట్ చేసుకుంటా, డేటా డాట్ లెట్సే ఎక్స్ ఉంది, వై ఉంది మనకి. ఇప్పుడు ఎక్స్లో నాకు సపోజ్ ఓన్లీ 0 to 500 రోస్ వరకు కావాలి, 0 to 500 వరకే కావాలి. అండ్ దీన్ని రీషేప్ చేసేద్దాం, నాకు అక్కడ దాకే కావాలి కాబట్టి నేను ఇక్కడ దాకే స్టోర్ చేసేస్తా. 500 రోస్ అండ్ 1 కాలమ్. సో ట్రైన్ ఇన్పుట్లో ఇప్పుడు నాకు ఓన్లీ ఈ డేటా మాత్రం. రీషేప్ అంటే ఏంటి, జస్ట్ ఇలా ఉంది కదా. ఇప్పుడు దీని షేప్ అనేది ఏంటిది, ఎన్ని ఉంటాయి అన్ని రోస్ 2 అని ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని రీషేప్ చేస్తున్నాను జస్ట్ ఇంతలోకి, అంటే ఇదే ఒక సపరేట్ దాంట్లో ఫామ్ అవుతుంది. అండ్ షో యూ. సో ఇది మనకు ట్రైన్ ఇన్పుట్ అనేది స్ప్లిట్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఒకవేళ ట్రైన్ ఇన్పుట్ని చూడాలనుకుంటే డాట్ హెడ్. ఓకే, దీనికి ఇప్పుడు మనం హెడ్ యూజ్ చేయలేము. ట్రైన్ ఇన్పుట్ సో ఇలా ఉంటుంది, ఎందుకంటే ఇది అరే కదా. ఒకవేళ డేటా ఫ్రేమ్ అయితే మనం డాట్ హెడ్ అని యూజ్ చేయొచ్చు. సో అరే లోపల ఇలా ఉంది రిప్రజెంటేషన్, చాలా లెంత్ ఉంటుంది. సో ఐఎమ్ ఇగ్నోరింగ్ దిస్ స్టెప్. అండ్ నెక్స్ట్ మనకేంటి, ట్రైన్ అవుట్పుట్ని కూడా స్ప్లిట్ చేసుకోవాలి కదా, ఇన్పుట్ని అవుట్పుట్ని. జస్ట్ స్క్రీన్ షేర్ ఆఫ్. యా, సో ట్రైన్ అవుట్పుట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ కూడా మనం లెట్సే ఓన్లీ ఇలానే స్ప్లిట్ చేసుకుందాం డైరెక్ట్గా. ఒకవేళ నేను సేమ్ స్ప్లిట్టింగ్ చేసుకుంటాను. అవుట్పుట్ కూడా ఇంత స్ప్లిట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు టెస్ట్ ఇన్పుట్ టెస్ట్ అవుట్పుట్ కూడా చేసుకున్నాం. సో వి గాట్ సంథింగ్ టెస్ట్ ఇన్పుట్. ట్రైనింగ్కి స్ప్లిట్ చేసుకున్నాం, ఇన్పుట్ అవుట్పుట్ ట్రైనింగ్లో చేసుకున్నాం. నాకు ఓన్లీ 0 to 500 కావాలని చెప్పేసి ఇప్పుడు టెస్ట్ 500 నుంచి నాకు మొత్తం కావాలనుకుంటే మొత్తం, లేకపోతే సపోజ్ 500 to 700 మాత్రమే కావాలి అనుకుంటే 500 to 700 మాత్రమే పెట్టి రీషేప్ చేసేస్తా. అది 500 to 700 అంటే 200 కదా, 200 అంటే 199. దాని షేప్ 199 అవుతుంది. అంటే 500 to 700 అంటే ఒకటి మిస్ అవుతుంది కదా, లాస్ట్ దాన్ని ఇంక్లూడ్ చేయదు కదా. 500 నుంచి స్టార్ట్ అయితే 700 వరకు వెళ్ళదు, 700 వరకు వెళ్తుంది. సో సిమిలర్లీ మనం టెస్ట్ ఇన్పుట్ టెస్ట్ అవుట్పుట్ కూడా అంతే కదా. టెస్ట్ అవుట్పుట్ కూడా ఓన్లీ 500 నుంచి నాకు 700 వరకే కావాలనుకుంటా. అండ్ 199 వరకు వెళ్దాం అనుకుందాం. అసలు దీంట్లో ఎన్ని రోజు ఉంటాయని నీకు ఎలా తెలుస్తుంది అంటే, డేటా డాట్ హెడ్తో పాటు సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ డేటా డాట్ షేప్, నీకు దాని మీద ఐడియా లేకపోతే దాని తప్పులు ఆబ్జెక్ట్ నోట్ కోరికలు. ఓకే. సో డేటా డాట్ ఇగ్నోర్ దిస్. సో దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి నీకు చూడాలనిపిస్తే, లైక్ యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ద డేటా సెట్. ఆర్ I think it's not readable for some reason. Row 0 given with the size different than 2 columns in the table. Okay, leave it. I think this is accessible from my local. So దీని ఇండెక్సింగ్ ప్రాపర్గా లేదు, బట్ యా there are too many, like x y ఉంది, ఇండెక్సింగ్స్ లేవు. So it would be definitely more than 700 as I looked at it. సో చూడాలనుకుంటే మాత్రం జస్ట్ డాట్ షేప్, అది నేను డేటా ఫ్రేమ్లో ఉంది కాబట్టి ఇట్ డజంట్ వర్క్. బట్ యా, మనం ట్రైనింగ్ ఇంకా టెస్టింగ్లోకి స్ప్లిట్ చేసుకున్నాం. స్ప్లిట్ చేసుకున్న తర్వాత విల్ జస్ట్ రన్ దిస్. యా, రన్ చేయడం వల్ల టెస్ట్ ఇంకా వాట్ యు సే ట్రైన్ ఇంకా టెస్ట్ అనేది స్ప్లిట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి, ట్రైనింగ్ టెస్టింగ్ కూడా స్ప్లిట్ చేసేసుకున్నాం. వాట్ నెక్స్ట్ అంటే లీనియర్ రిగ్రెషన్ మోడల్ని క్రియేట్ చేయడమే. సో లెట్సే నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను లీనియర్ రిగ్రెషన్ అని చెప్పి. లీనియర్ రిగ్రెషన్
ఇది నా లీనియర్ రిగ్రెషన్ క్లాస్. సో ఈ క్లాస్లో ఇప్పుడు ఈ క్లాస్ ఏంటి, ఈ క్లాస్లో ఇదొక రోబోట్ని బిల్డ్ చేస్తున్నాడు లెట్స్ అలా అనుకోండి. ఒక ఆ రోబోట్ ఏంటంటే స్ట్రైట్ లైన్ని నేర్చుకుంటుంది, స్ట్రైట్ లైన్ ఫార్ములాని నేర్పిస్తాం ఆ రోబోట్కి. y = mx+c కదా స్ట్రైట్ లైన్కి. m అనేది స్లోప్ ఎంత స్టీప్ ఉందా అని చెప్పడానికి, c అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఈ రోబోట్ లోపల ఇది ఏం చేయగలుగుతుంది అని చెప్తాం. నువ్వు ఏం చేయగలుగుతావు అంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం, def init. అదేం చేయగలుగుతుంది అంటే నో ఆర్గ్యుమెంట్స్, లెట్స్ సే సెల్ఫ్ ఒకటి, అండ్ దెన్ సెల్ఫ్ డాట్ పారామీటర్స్ని గ్రాప్ చేసుకో ఉంటుంది. పారామీటర్స్ లెట్స్ సే ప్రజెంట్ 0, ఏం పారామీటర్స్ ఇవ్వద్దు, ఎంటీ ఇచ్చేద్దాం. పారామీటర్స్ సెల్ఫ్ డాట్ పారామీటర్స్ = ఒక ఎంటీ మెమరీ తీసుకున్నాం. తర్వాత మనం లేటర్ ఆన్ దాంట్లో మనం వాల్యూస్ ఆఫ్ ఎంని ఇంకా సిని స్టోర్ చేస్తాం. స్లోప్ అండ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు y ఇంటర్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం. అది ఏం చేయగలుగుతామో చెప్పాము. అండ్ దెన్ డెఫ్ ఇంకా అది ఏమేమి చేయగలుగుతుంది, ఫార్వర్డ్ ప్రొపగేషన్ చేయగలుగుతుంది. లీనియర్ రిగ్రెషన్లో ఫార్వర్డ్ ప్రొపగేషన్ అని చెప్పేసి ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేశారు. యాజ్ యూజువల్ సెల్ఫ్ అనేది మ్యాండేటరీ. సెల్ఫ్ ఏమేమి కావాలి, ట్రైన్ ఇన్పుట్కి ఏమేమి ఫార్వర్డ్ ప్రొపగేషన్ కదా ఫస్ట్ ఇనిషియల్గా. సో ఏదైతే ఇన్పుట్ని నువ్వు ట్రైన్ చేయాలో అవి పాస్ చేస్తున్నావు. అండ్ దీనికి ఏమేమి కావాలి, మనం స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడుకుందాం. సో m అనేది ఒక వేరియబుల్. m లోపల సెల్ఫ్ డాట్ పారామీటర్, సెల్ఫ్తో యాక్సెస్ చేయాలి కదా దాంట్లో ఉన్న ఏమన్నా వేరియబుల్స్ని. సో సెల్ఫ్ డాట్ పారామీటర్. ఇప్పుడు పారామీటర్స్లో నేను m అనేది ఒకటి స్టోర్ చేస్తాను, m అనేది గ్రాప్ చేసుకోవడానికి, దాంట్లోంచి ఎంలోకి స్టోర్ చేయడానికి ఎంలోంచి గ్రాప్ చేసుకొని. సో అలానే c కూడా, c = సెల్ఫ్ డాట్ పారామీటర్స్ ఆఫ్ c. అండ్ ఇప్పుడు నేను ప్రెడిక్షన్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటా. ఈ ప్రెడిక్షన్స్లో ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తాను, మీకు తెలుసు కదా ఫార్ములా. సో మల్టిప్లై mx+c కదా, మల్టిప్లై అనేది అందుకు వాడుతున్నాం. మల్టిప్లై ఆఫ్ m దేంతో, ట్రైన్ ఇన్పుట్తో. ట్రైన్ ఇన్పుట్తో మల్టిప్లై చేస్తా. ప్లస్ దేంతో చేస్తా, ట్రైన్ ఇన్పుట్ అంటే నథింగ్ బట్ x, m ఇంకా ట్రైన్ ఇన్పుట్ మల్టిప్లై చేయాలి ప్లస్ x, mx+c ఇదే కదా ఫార్ములా. సో ఆ ఫార్ములా నేను ఫామ్ చేసుకొని ప్రెడిక్షన్స్కి ఇచ్చా. ఆ ప్రెడిక్షన్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను రిటర్న్ చేసుకుంటాను ప్రెడిక్షన్స్ని. సో mx+c అనేది ఏంటో నేను చూపించాను ప్రెడిక్షన్స్. సో ఇక్కడ నువ్వు వాట్ సే ప్రజెంట్ ఏదైతే ఎంకి ఇంకా సికి కేసెస్ ఉన్నాయో అవి ఇస్తాం, అది తీసుకుంటుంది. అండ్ ప్రెడిక్టెడ్ y ఏమైతే ఉందో అది మనకి ఇస్తుంది అవుట్పుట్ లాగా. అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి కదా. సో లెట్స్ సే మనం దానికి కాస్ట్ ఫంక్షన్ అని నేమ్ చేద్దాం, కాస్ట్ ఫంక్షన్. అండ్ దీనికి పాస్ చేయాల్సినవి కాస్ట్ ఫంక్షన్ అంటే సెల్ఫ్ మన ప్రెడిక్షన్స్ ఏవైతే వచ్చినాయో అవి ప్రెడిక్షన్స్ ఏవైతే వచ్చినాయి అవి. అండ్ దెన్ ట్రైన్ అవుట్పుట్, ఎందుకంటే ఎవాల్యుయేట్ చేయాలంటే నీకు అవుట్పుట్ తెలియాలి కదా. ఇన్పుట్ అలాగో నీకు ఫార్వర్డ్ ప్రొపగేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రెడిక్షన్స్ అనేది వస్తున్నాయి. ప్రెడిక్షన్స్ అనేది అవుట్పుట్తోనే కదా నువ్వు మ్యాచ్ చేసి నువ్వు కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేది ఎర్రర్. సో అందుకని నేను ప్రెడిక్షన్స్లోకి తీసుకున్నాను. ప్రెడిక్షన్స్ దాంట్లో ఎలాగో ట్రైన్ ఇన్పుట్ అనేది ఉంటుంది, అండ్ దెన్ ట్రైన్ అవుట్పుట్ మనం పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తా, కాస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా అండ్ మీన్ తీసుకుంటా, np.mean. కానీ ఈ ఆపరేషన్స్ అన్నిటికీ np డాట్ యాక్సెస్ చేస్తాం. ఈ మీన్ ఆఫ్ ఏం తీసుకోవాలి, నువ్వు ఎంత ప్రెడిక్షన్స్ అనేది ఎంత రాంగ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇప్పుడు ఎంతైతే ఎక్కువ ప్రెడిక్షన్స్ రాంగ్ ఉంటే అంత లాస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ట్రైన్ అవుట్పుట్ మైనస్ ప్రెడిక్షన్సేగా. అదే అవుట్పుట్ ఎంత, నువ్వు ప్రిడిక్ట్ చేసింది ఏంటి అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ట్రైన్ అవుట్పుట్ మైనస్ ప్రిడిక్షన్స్ ఇంటూ పవర్ ఆఫ్ 2 మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. దీన్ని మీన్ తీసుకుంటాం మనం. యాక్చువల్గా మీరు ఇంత మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను లీనియర్ రిగ్రెషన్ మనం బిల్డ్ చేస్తున్నాం.
బట్ యాక్చువల్గా అయితే మనం లీనియర్ రిగ్రెషన్ని సైకిట్ లెర్న్ ఇలాంటి మెషిన్ మనం యాక్చువల్గా డెవలప్మెంట్ చేసినప్పుడు వీల్ జస్ట్ యూజ్ లైబ్రరీస్ అనమాట. సైకిట్ లెర్న్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దానిలో జస్ట్ ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్ అంతే సైకిట్ లెర్న్ నుంచి. ఇప్పుడు మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, కాస్ట్ని రిటర్న్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఇప్పుడు మనకి ప్రిడిక్షన్స్ అనేది ఎంత రాంగ్ అనేది తెలుస్తుంది అనమాట. సో మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అనేది ఎలా అనేది ఇంప్లిమెంట్ చేసేసాం. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఫామ్లో ఇది నథింగ్ బట్ మనం NumPyతో ఫామ్ చేసేసాం. ఇది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఓకే, మిస్టేక్స్ మెసేజ్ చేయడానికి ఇది ఒక స్టాండర్డ్ వే. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ ప్రొపగేషన్. ఫార్వర్డ్ ప్రొపగేషన్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ చేద్దాం గెసెస్ని ఇంప్రూవ్ చేయడానికి. డెఫ్ బ్యాక్ ప్రొపగేషన్, డెఫ్ బ్యాక్ ప్రొపగేషన్. మనం ఏమేమి ఇవ్వాలి బ్యాక్ ప్రొపగేషన్ అప్పుడు? అన్నీ ఇవ్వాలి. సెల్ఫ్ యాజ్ యూజువల్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి. దీంట్లో అయితే ట్రైన్ ఇన్పుట్ అనేది వెళ్తుందో, ప్లస్ ప్రిడిక్షన్స్తో పాటు ట్రైన్ ఏవైతే ఇన్పుట్ తీసుకున్నాం, సో ఏదైనా ఒకటి ఇస్తే చాలు యాక్చువల్లీ. బట్ యా, లెట్స్ టేక్ దిస్ బికాస్ ప్రిడిక్షన్స్ అనేది ఏం ప్రిడిక్ట్ చేస్తుందని తెలియాలి కదా. ఓకే, సో ప్రిడిక్షన్స్ ఎలా నేర్చుకోవచ్చు? ఐమ్ గివింగ్ ఇట్ అట్ ద లాస్ట్. అది మన ఇష్టం. నువ్వు జస్ట్ డిక్లేర్ చేసి కింద డిఫైన్ చేసేటప్పుడు మళ్ళీ అదే ఫాలో అయితే చాలు. పారామీటర్ ప్రిడిక్షన్స్, అవుట్పుట్ ప్రిడిక్షన్స్. నువ్వు ఏ ఫార్మాట్లో అయితే డిఫైన్ చేస్తున్నావు ఇక్కడ ఫంక్షన్లోకి, ఫంక్షన్ని కాల్ చేసి పాస్ చేసేటప్పుడు కూడా అలానే ఇవ్వాలి అంతే. ఎలా అన్న ఆర్డర్ అనేది డజంట్ మ్యాటర్ అంటిల్ యూ డూ దాట్. ఇక్కడ బ్యాక్ ప్రొపగేషన్ అప్పుడు డెరివేటివ్స్ కావాలి మనకి. సో డెరివేటివ్స్ అని చెప్పేసి ఒకటి డిఫైన్ చేసుకుందాం. డెరివేటివ్స్ అని ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటున్నాం. అండ్ ఈ డెరివేటివ్స్ అనే వేరియబుల్ ఇనిషియల్గా ఎంటీ పెడుతున్నాం. ఇనిషియల్గా ఎంటీ పెట్టి ఒక డిఎఫ్ డేటా ఫ్రేమ్లోకి లెట్స్ సే ఈ డేటా ఫ్రేమ్లో నేను ప్రిడిక్షన్స్ ఇంకా ప్రిడిక్షన్స్ ఏమి ఇచ్చింది, అవుట్పుట్ ఏమొచ్చింది, లైక్ అవుట్పుట్ మనకి ఇనిషియల్గా ఏముంది, మామూలుగా ట్రైనింగ్లో అవుట్పుట్ ఏముండే, ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇట్ ఈస్ డిఎఫ్ అంటే డిఫరెన్స్, డిఎఫ్ డేటా ఫ్రేమ్లో సారీ ప్రిడిక్షన్స్ మైనస్ ట్రైన్ అవుట్పుట్. అండ్ దెన్ ట్రైన్ అవుట్పుట్. సో ఇది మన డిఫరెన్స్. డిఫరెన్స్ కంప్లీట్ చేశాక డిఎం ఏదైతే మనకి ఎమ్ ఉందో దానికోసం అయితే దాని మీన్ కంప్లీట్ చేద్దాం. 2 into np dot mean of, దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మల్టిప్లై కూడా చేస్తాం కదా ట్రైన్ ఇన్పుట్. ఓకే, డిఫరెన్స్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఆఫ్ డిఎఫ్ ఆఫ్ ట్రైన్ ఇన్పుట్ కన్నా డిఎఫ్ డిఫరెన్స్. అండ్ డిసి ఏంటిది? ట్వైస్ ఆఫ్ ఎన్పి ఆఫ్ మీన్ ఆఫ్ డిఫరెన్స్ ట్వైస్. సి అనేది కాన్స్టెంట్ వాల్యూ. అండ్ దెన్ ఇప్పుడు మన డెరివేటివ్స్లో డిఎం అనేది తీసుకెళ్ళి డిఎంలో స్టోర్ చేసేసుకున్నాం. అంటే డిఎంలో వచ్చిన వాల్యూ అనేది తీసుకెళ్ళి డెరివేటివ్స్ అనే దాంట్లో డిఎంకి అలొకేట్ చేస్తున్నాం, దానికి ఇది అని చెప్పేసి. అండ్ దెన్ డీసీ ఏదైతే వాల్యూ కంప్లీట్ అవుతుందో అది తీసుకెళ్ళి డెరివేటివ్స్లో డీసీ అండ్ క్యూకి వాల్యూ ఇచ్చేస్తున్నాము. అండ్ దెన్ రిటర్న్ చేస్తున్నాం. ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఎమ్ అనేది ఎంత అడ్జస్ట్ చేయాలి, సి అనేది ఎంత అడ్జస్ట్ చేయాలి, మిస్టేక్స్ని రిడ్యూస్ చేయాలంటే అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింపుల్ బట్ నథింగ్ బట్ ఎర్రర్స్ నుంచి ఎలా లెర్న్ చేసుకుంటున్నావు అనేది. అండ్ ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు గెస్ట్ని ఎలా అప్డేట్ చేస్తావు? డెఫ్ అప్డేట్ పారామీటర్స్ని అప్డేట్ చేద్దాం. అప్డేట్ పారామీటర్స్ సెల్ఫ్ డెరివేటివ్స్ లెర్నింగ్ రేట్. ఈ స్టాండర్డ్ మనం పిక్ చేసుకుందాం. సో డెరివేటివ్స్ ఇస్తావు, లెర్నింగ్ రేట్ ఎంత అనేది దాన్ని బట్టే కదా నువ్వు పారామీటర్స్ అన్ని అప్డేట్ చేయాలంటే లెర్నింగ్ రేట్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఎలా అప్డేట్ చేస్తున్నావు? సెల్ఫ్ డాట్ పారామీటర్స్ ఆఫ్ ఎమ్ అని యాక్సెస్ చేస్తావు ఫస్ట్ ఇనిషియల్గా. ఎమ్లో ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావు? పారామీటర్స్ ఆఫ్ ఎమ్ ఇంకా ఏదైతే ఇది క్యాలిక్యులేట్ చేసావు బ్యాక్ ప్రొపగేషన్లో ఎమ్, ఈ రెండింటిని మైనస్ చేసి నువ్వు దాన్ని పారామీటర్స్లో అప్డేట్ చేస్తున్నావు. అంటే ఏదైతే దాని డిఫరెన్స్ వస్తుందో విచ్ ఈస్ లైక్ మల్టిప్లైడ్ విత్ డెరివేటివ్స్ లెర్నింగ్ రేట్తో ఏదైతే మల్టిప్లై చేస్తావు అంటే ఎలా అప్డేట్ చేస్తున్నావు అనేది లెర్నింగ్ రేట్ అనేది ఎంత అనేది దాన్ని నువ్వు పారామీటర్స్ ఆఫ్ ఎమ్తో ఇంకా పారామీటర్స్ ఆఫ్ సిలో అప్డేట్ చేస్తున్నావు. ఇక్కడ ఏమవుతుందంటే ఎంఎస్సి అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది చాలా స్మాల్ అమౌంట్తో. ఈ లెర్నింగ్ రేట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ఎంత ఫాస్ట్గా ఇది నేర్చుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు స్మాల్ అంటే ఏంటిదంటే ఇప్పుడు స్మాల్ అని ఇచ్చామనుకో అది ఏంటంటే స్లోగా లెర్న్ చేసుకుంటుంది కానీ సేఫ్ లెర్నింగ్ అది జనరల్గా బెటర్ టు డూ దాట్. అండ్ లెట్స్ గో విత్
ర్యాండమ్ గెసెస్ మనం ఇచ్చేసుకోవచ్చు ఆల్రెడీ. జస్ట్ సెకండ్, గివ్ మీ సెకండ్. Yeah, I'll call you back. Yeah, sure. Okay. హలో. యా, సో మనం ఎక్కడ అయిపోయాం? అప్డేట్ పారామీటర్స్ అండ్ దెన్ యా, ఓకే, పారామీటర్స్ అనేది అప్డేట్ చేసాం. అండ్ వాట్ నెక్స్ట్? పారామీటర్స్ అప్డేట్ చేశాక మనం ఒక ర్యాండమ్ గెస్ట్తో స్టార్ట్ చేద్దాం. అండ్ సపోజ్ ఒక ర్యాండమ్ యూనిట్, సపోజ్ ర్యాండమ్ వాల్యూస్ నెగిటివ్ డైరెక్షన్లో పాస్ చేద్దాం అనుకున్నాము. యూనివర్సల్ తీసుకుంటాం. అండ్ ఇదంతా ఇఫ్ ఐ వాస్ ట్రైయింగ్ టు దీన్ని లాస్ట్లో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. నథింగ్ ఫర్ దాట్. ట్రైన్ అనేది ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం. అండ్ ఈ ట్రైన్లోనే లైక్ వీ కెన్ జస్ట్ గివ్ దిస్. ఓకే, లెట్ మీ బి క్లియర్. సో ట్రైన్ అనేది ఒక డిఫైన్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ట్రైన్లో సెల్ఫ్ ట్రైన్ ఇన్పుట్, ట్రైన్ అవుట్పుట్, లెర్నింగ్ రేట్, ఎపాక్స్ బదులు లెట్స్ టేక్ ఇట్ యాజ్ అవర్ iterations just for simplicity. And self dot parameters of m is equals to 0 hm. మనం ర్యాండమ్గా లెట్స్ సే mp dot random dot uniform 0,1 అనేది చేసుకుందాం. 0,1 అండ్ లెట్స్ ఆల్సో మల్టిప్లై ఇట్ విత్ -1. అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్, అంటే నెగిటివ్ డైరెక్షన్, అంటే ఇదే ఇంక్లినేషన్. అండ్ సేమ్ లెట్స్ టేక్ ద సేమ్ థింగ్ ఆఫ్ సి కూడా, కాన్స్టెంట్స్ కూడా. ఇదే తీసుకుందాం ఇన్స్టెడ్ ఆఫ్ 0. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఇవి డిఫైన్ చేసేసుకున్నాం. ఇప్పుడు లాస్ ఇనిషియల్గా ఎంటీగా ఉంచాలి కాబట్టి లాస్ అనేది ఇనిషియల్గా ఎంటీ లిస్ట్ లైక్ ఎంటీగా ఇనిషియలైజ్ చేస్తున్నాం. అండ్ మనం దీనికి ఒక ప్లాట్ కావాలి కాబట్టి ఫిగ్ కమా ఎక్స్, ఇది మనం డిస్కస్ చేసుకున్నాం ఎలా ప్లాట్ చేయాలని. టీఎల్టీ డాట్ సబ్ ప్లాట్స్ ఎక్స్వాల్స్ ఏముంటాం, మన లైన్ స్పేస్ ఇచ్చేద్దాం, ఎంపీ డాట్ లైన్ స్పేస్. సో ఐల్ ఎక్స్ప్లెయిన్. మీకు ఇదంతా ఆల్రెడీ నేను క్లాసెస్లో కవర్ చేశాను, ప్లాట్ ఎలా చేయాలని చెప్పేసి. ప్రీవియస్ క్లాసెస్ రిఫర్ అవ్వండి ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే. లైన్ స్పేస్ ఆఫ్ మిన్, దేనికి మిన్ చేసుకున్నాము? ట్రైన్ ఇన్పుట్కి అండ్ దెన్ మ్యాక్స్ ఆఫ్ ట్రైన్ అవుట్పుట్, వీటికి లైన్ స్పేస్ చూద్దాం. అంతే కదా, మనం లైన్ స్పేస్ చూస్తాం మిన్కి మ్యాక్స్కి అన్నిటికీ. ట్రైన్ ఓకే, మ్యాక్స్ ఆల్రెడీ డిఫైన్ చేస్తాం. మ్యాక్స్ ఆఫ్ ట్రైన్ ఇన్పుట్ ఓకే, మినిమం ఆఫ్ ట్రైన్ ఇన్పుట్, మ్యాక్సిమం ఆఫ్ ట్రైన్ ఇన్పుట్. అండ్ ఒక 100లో తీసుకుందాం ఎక్స్ వాల్యూస్ని. అండ్ మన సెల్ఫ్ డాట్ పారామీటర్స్. సో ఇక్కడ మీకు ఎక్స్ వాల్యూస్ అనేది ఏంటి? నేను ఒక లైన్ డ్రా చేసుకోవడానికి అంటే గ్రాఫ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ కలర్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు టు డిస్టింగ్విష్ బెటర్. ఐ విల్ గివ్ కలర్స్ అండ్ సచ్ థింగ్స్. సెల్ఫ్ డాట్ పారామీటర్స్. సో ఎంకి విల్ మల్టిప్లై విత్ ఎక్స్ వాల్యూస్, ఏదైతే మినిమం మ్యాక్స్ ఇవన్నీ డిఫైన్ చేసుకున్నామో లైన్ స్పేస్ ఎక్స్ వాల్యూస్ ప్లస్ సెల్ఫ్ పారామీటర్ ఆఫ్ సి. ఓకే, సో దీనికి కలర్స్ ఇస్తాము మనం. లెట్స్ సే దీని కలర్ అనేది మనం రెడ్ తీసుకుందాం, రెడ్. అండ్ లేబుల్, దీనికి ఒక లేబుల్ ఇచ్చేద్దాం, మనకు అర్థం కావాలి కాబట్టి. రిగ్రెషన్ లైన్ అనుకుందాం, రిగ్రెషన్ లైన్. ఓకే, అండ్ విల్ క్లోజ్ దిస్. ఇక్కడ ఉంది ఆర్ రిజాల్వ్డ్. ఓకే,
exploit of 12. Okay, line. Okay, line define okay. సో ఇదంతా గివెన్ ఒక లైన్లో ఇవ్వాలి కదా. సో లైన్ కామన్ ఈక్వల్స్ టు ax dot plot of x values పాస్ చేద్దాం. అండ్ దెన్ దిస్ సో లైన్ కామా ఇది లైన్ కామా అది ఇఫ్ ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ నాకు ఆ ఆర్గ్యుమెంట్ని మిస్ చేస్తున్నాను. జస్ట్ ఓకే నా డిఫైన్ చేసే దగ్గర ఇఫ్ ఐ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దిస్ అది డిఫైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఎక్స్పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్ బట్ జస్ట్ పాస్ 1 ఆర్గ్యుమెంట్ అన్నప్పుడు అలా చేయొచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ డిఫైనింగ్ దిస్ లైన్ I'll also do scatter plot. X dot scatter plotలో మన పాయింట్స్ అన్నిటిని స్కాటర్ చేయాలి కదా. సో ట్రైన్ ఇన్పుట్ ట్రైన్ అవుట్పుట్ ఏంటిది బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ట్రైనింగ్ డేటాని లేబుల్ పెట్టేసాం. ఓకే కూల్. అండ్ దెన్ లెజెండ్ అవసరం లేదు, కావాలంటే తీసుకోవచ్చు బట్ మనకు అవసరం లేదు. అండ్ మీకు కావాలంటే మార్కర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ట్రైన్ ఇన్పుట్ రిప్రజెంటేషన్లో అవన్నీ ఎలా రిప్రజెంట్ అవ్వాలని చెప్పి. లెట్స్ టేక్ మార్కర్ ఓ అనుకుందాం. కలర్ బ్లూ ట్రైనింగ్ డేటా అండ్ దెన్ ax dot y లిమిట్ సెట్ చేద్దాం. సెట్ y lim 0 నుంచి ఎక్కడి వరకు కావాలి మనకి y లిమిట్స్ అనేది. ట్రైన్ అవుట్పుట్ అనేది మ్యాక్సిమం ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు కదా. సో ట్రైన్ అవుట్పుట్ మ్యాక్సిమం తీసుకుందాం. అంటే నీకు అంతే కదా, వై సైడ్ నీకు ప్లాట్ చేయాలంటే ట్రైన్ అవుట్పుట్ మ్యాక్సిమం ఎంత ఉంటే అక్కడి వరకే కదా నువ్వు ప్లాట్ చేయాల్సింది. సో 0 నుంచి అక్కడి దాకా తీసుకుంటున్నాం. అండ్ +1 ఎందుకంటే అది కూడా ఇంక్లూడ్ అవ్వాలి కదా ట్రైన్ అవుట్పుట్ యొక్క మ్యాక్సిమం వాల్యూ. సో ఎక్కడన్నా డిఫరెన్స్ ఉందా? గెటింగ్ సమ్ పవర్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే గుడ్. సో ట్రైన్ అవుట్పుట్ +1 అండ్ దెన్ మనం అప్డేట్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ దిస్ కాల్స్. మనం ట్రైన్ అవుట్పుట్ ఎక్కడ డిఫైన్ చేసాం, పాస్ చేసాం దీనికి. వి పాస్డ్ ఇట్ అండర్స్కోర్ ఓకే అవుట్పుట్. సో దీని తర్వాత డిఫైన్ అప్డేట్ ఫంక్షన్ ఫ్రేమ్ ఇచ్చేద్దాం అప్డేట్ ఎక్స్ట్రాకి. ప్రిడిక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం అప్డేట్ ఎలా చేస్తాం, ఫార్వర్డ్ ప్రిడిక్షన్ చూసుకుంటాము, కాస్ట్ ఫంక్షన్ చూసుకొని బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ చూసుకుంటాం. అండ్ దెన్ బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ ఇంకా అంటే ఫస్ట్ ఫార్వర్డ్ ప్రొపగేషన్ చేసి లాస్ ఎంతో చూసుకుంటాము. అండ్ దెన్ మనము డెరివేటివ్స్ ఎలా కంప్యూట్ చేస్తాం బ్యాక్ ప్రొపగేషన్ బట్టి. అండ్ ఈ డెరివేటివ్స్ బ్యాక్ ప్రొపగేషన్ యూజ్ చేసి కంప్యూట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం పారామీటర్స్ అని అప్డేట్ చేసుకుంటాం కదా. సో లెట్స్ ఫాలో ద సేమ్ థింగ్. ప్రిడిక్షన్స్ is equals to self dot forward propagation of train input. Forward propagation just any train input chalu. And then cost is equals to self dot cost function of predictions gamma train output. Okay cost కూడా కంప్లీట్ చేసుకున్నాం. And then okay derivatives is equals to self ఇద్దాం. And so derivatives is equals to self dot back propagation. సో మనం డెరివేటివ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో డెరివేటివ్స్ కూడా కంప్లీట్ చేసాక అప్డేటే కదా, సెల్ఫ్ డాట్ అప్డేట్ పారామీటర్స్. ఓకే మనకి స్టాండర్డ్ కోడ్ వచ్చేసింది. విల్ టేక్ దట్ సెల్ఫ్ డాట్ అప్డేట్ ఆఫ్ పారామీటర్స్. డెరివేటివ్స్ యూజ్ చేసుకుంటాం, లెర్నింగ్ రేట్ యూజ్ చేసుకుంటాం. అండ్ లెర్నింగ్ రేట్ సెల్ఫ్ డాట్ ఏమైనా యాక్సెసిబుల్ లేకపోతే యూ కెన్ జస్ట్ use self to get them accessed. And నెక్స్ట్ ఏంటి లైన్ మనం ఎక్కడైనా డిఫైన్ చేసాము.
ఓకే, అక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో లైన్ అవుట్ సెట్ లాస్ని అపెండ్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఈ లాస్ని అపెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాస్ట్లోకి. లైన్ డాట్ సెట్ y data of self dot parameters of m into x underscore vals plus self dot parameters of c return line. Okay, and then return line comma n is equals to function animation కావాలి కదా మనకి. సో func animation of which was fig మనకి ఏదైతే ఫిగ్ నేను అప్డేట్ చేసేది. సో దీనివల్ల ఏంటంటే నేను అప్డేట్ ఎలా చేస్తున్నాను అది కూడా నాకు లైక్ ఓవర్ అవుతుంది, లైక్ హౌ ఐఎమ్ అప్డేటింగ్ థింగ్స్ అని. ఫ్రేమ్స్, నేను ఫ్రేమ్స్ ఎందుకు చూసుకున్నట్టే డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉండాలి కదా యానిమేషన్స్కి. సో ఫ్రేమ్స్ అనేది ఇటరేషన్స్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ని ఫ్రేమ్స్ లాగా తీసుకుంటాను. డిఫరెంట్ ఫ్రేమ్స్ లాగా ఇటరేషన్స్, ఒక్కొక్క ఇటరేషన్ ఒక్కొక్క ఫ్రేమ్ లాగా తీసుకొని అది కంప్లీట్ చేసుకుంటుంది యానిమేషన్. అండ్ దెన్ ఇంటర్వెల్ అనేది నేను సపోజ్ ఒక ఇంటర్వెల్ 200 ఇచ్చేస్తాం అండ్ వెయిట్ 2 చేసేద్దాం. ఇప్పుడు యానిమేషన్ సేవ్ చేసుకోవచ్చు. I think I need to use self over here too because unaccessible ఉన్నాయి. Self dot అండ్ యానిమేషన్ నేను ఇక్కడ డిఫైన్ చేయలేదు కదా. ఓకే, ఇంకా లాస్ని అపెండ్ చేసుకున్నాను. సెల్ఫ్ డాట్ లాస్ డాట్ అపెండ్ ఆఫ్ కాస్ట్ అండ్ దెన్ నేను లైన్ని అప్డేట్ చేశాను. అండ్ దెన్ ఐ డోంట్ నీడ్ దిస్ కరెంట్లీ. రిటర్న్ చేసేటప్పుడు రిటర్న్ లైన్ and then bus way. Okay, animation and the linear regression. Let's have a check at this. Okay, no need wait for that. No screen share. So animation function save చేసుకున్నాం. Let's do it with let's save it with linear animation or some name, linear regression .gif అనుకున్నాం. అండ్ దెన్ ఎలాంటి టైప్ పిల్లో, వీ కెన్ టేక్ పిల్లో ఆర్ మనకు టైప్స్ ఉంటాయి కదా గిఫ్కి, ఆర్ వీ కెన్ టేక్ FFmpeg విచ్ ఇస్ ఫేమస్ ఫర్ ద గిఫ్ట్స్. అండ్ PLT dot show చేసే ముందు you can set things such as PLT dot x label of input, x label input అనుకుందాం అండ్ y label output అనుకుందాం. y label output and title linear regression అనుకుందాం. And then I'll show the legend and I'll show the map. Cool. Okay, so execute it.
సో ఈ ఫంక్షన్ ఇది బయట ఉండాలి యాక్చువల్గా. సో బికాజ్ ఇట్స్ నాట్ షోయింగ్. ఫంక్షన్ని కాల్ చేద్దాం. దీంట్లో డిఫైన్ చేస్తున్నాం. సో ఇవన్నీ ట్రైన్లోనే పెట్టచ్చు యాక్చువల్లీ. ఫిగర్ని షో చేసేవన్నీ సెల్ఫ్ డాట్ లాస్ కంప్యూట్ చేసాము, సబ్ప్లాట్స్ ప్లాట్ చేసాము, స్వాల్స్ లైన్ అండ్ దెన్ స్కాటర్. ఎక్స్ట్రోడ్ సెట్ లేబుల్ చేయలేదు. ఓకే, స్కాటర్కి కూడా ఐ డెంట్ గివ్ దిస్ థింగ్స్. సో స్కాటర్కి కూడా ఇచ్చేద్దాం సేమ్ ఎలాగైతే వీటికి ఇచ్చామో యానిమేషన్కి ఇచ్చాము. ఎక్స్ డాట్ సెట్ ఎక్స్ లేబుల్ జస్ట్ ఎక్స్ అని ఇచ్చేద్దాం. అండ్ దెన్ ఎక్స్ డాట్ సెట్ వై లేబుల్ వై అని ఇచ్చేద్దాం. లీనియర్ రిగ్రెషన్ అని టైటిల్ సెట్ చేద్దాం. అండ్ దెన్ లెజెండ్ ఆప్షన్ లేదు. ఎక్స్ డాట్ సెట్ ఎక్స్లిమ్ వై డాట్ మనం వైతో యాక్సెస్ చేసుకున్నాం. వైలిమ్ ఎక్స్లిమ్ కూడా వచ్చింది, బట్ అయ్యా మనకి ఎక్స్లిమ్ అవసరం లేదు. వైలిమ్ ఒకటి చూపించేద్దాం ఇక్కడ. సెట్ వైలిమ్ 0 బదులు వై డాట్ మినిమం నుంచి వై డాట్ మినిమం అంటే అది కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి -1. అండ్ దెన్ వై డాట్ మ్యాక్స్ ఆఫ్ +1. వై డాట్ మ్యాక్స్ ఆఫ్ +1. ఓకే, సో రెండు పాస్ట్ తీసు కదా. మనకి ఇక్కడ ట్రైన్ ఇన్పుట్ ట్రైన్ అవుట్పుట్లో తీసుకున్నాం కాబట్టి నేను టు టేక్ ట్రైన్ అవుట్పుట్ ఓకే. అండ్ మనం ఇక్కడే పాస్ చేసుకోవచ్చు ఇఫ్ ఐ వాంట్ టు పాస్ దిస్ లర్నింగ్ రేట్. సపోజ్ నేను 0.0001 అనుకుంటున్నా సపోజ్. అండ్ ఇటరేషన్స్ సపోజ్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ 100. అండ్ దెన్ మనం డిఫైన్ చేసుకున్నాం కదా. అప్డేట్ ఆఫ్ ఫ్రేమ్లో యాక్చువల్లీ ఐ థింక్ సెల్ఫ్ ఆప్షన్ లేదు, బట్ చూద్దాం. ఇఫ్ యూ గెట్ సమ్ ఎర్రర్ టు సీ. అండ్ దెన్ పాస్ చేస్తున్నాం లైన్ డాట్ సెట్ వై డేటా, లైన్ డాట్ సెట్ వై డేటా ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, సో ప్రిడిక్షన్స్ అనేది ఇచ్చేసాము. గ్రేడియన్స్, కాస్ట్, derivatives are nothing but gradients. And parameters I'm updating them. Line set y data, doing that. Yeah. And then I'm appending the laws, whichever like ఏదైతే లాస్ వచ్చిందో అన్ని కాస్ట్లోకి అపెండ్ చేసేసుకుంటున్నా. ఒక ప్రింట్ ఫంక్షన్ యాడ్ చేస్తా, మీరు లాస్ చూస్తుండొచ్చు ప్రతి ఒక్క ఇటరేషన్కి. సో దట్ ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్లో పెట్టేసుకుందాం ఇటరేషన్. అండ్ మనం ఫ్రేమ్స్తో పెట్టేద్దాం ప్రతి ఒక్క ఫ్రేమ్కి ఎంత అన్నట్టు ఇటరేషన్. అండ్ దెన్ మనకు లాస్ ఏదైతే వచ్చిందో దాన్ని చూపించడానికి యూజ్ కాస్ట్ ఫంక్షన్. అండ్ ఒక అప్ టు ఒక డాట్ లైక్ 4 ఇటరేషన్ వరకు చాలు కాబట్టి లెట్స్ టేక్ ఇట్ అప్ టు 4. ఈ ప్రింట్ స్టేట్మెంట్ చాలు. అండ్ దెన్ మనం లైన్ రిటర్న్ చేసేద్దాం. రిటర్న్ లైన్ అండ్ యానిమేషన్ ఇవన్నీ బయట పెట్టేద్దాం. జస్ట్ సెకండ్. యానిమేషన్ బయట పెట్టేద్దాం. డెప్త్ ఈక్వల్ అయ్యేటట్టు ఫంక్షన్కి బయట జస్ట్
I'm saving it at this. Legend అవసరం లేదు, కావాలంటే పెట్టుకోవచ్చు, బట్ యా మనకు అవసరం లేదు. అండ్ యా దట్స్ ఆల్ ది థింగ్స్ ఐ గెస్. రిటర్న్ ఓవరాల్గా మనం రిటర్న్ చేయాలి కదా ఈ ఫంక్షన్కి, క్లాస్కి. వెయిట్ ఐ జస్ట్ ఇక్కడ ఎన్ని సెల్ఫ్స్ అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే యా. సో ఇది ట్రైన్ లోపల అప్డేట్ అవుతూ ఉండాలి కదా, సో ఇట్ నీడ్స్ టు బి ఇన్సైడ్ దిస్. అండ్ దెన్ ఇది కరెక్ట్గా ట్రైన్ లోపల ఉండాలి. అండ్ నౌ దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ దిస్ సెల్ఫ్. ఫ్రేమ్ ఒకటి పాస్ చేస్తే సరిపోతుంది. అండ్ వేర్ ఎవర్ ఐ హ్యావ్ యూస్డ్ లైక్ update parameters. Set parameters. Okay, line curves ఉండదు. Yeah, update parameters ki I think update parameters కోసం, because outside of this train class బయట ఉంది అది. అండ్ రిమైనింగ్ అన్నిటికీ అవసరం లేదు, సెల్ఫ్తో యాక్సెస్ చేయాల్సిన అవసరం. అండ్ మనం ఇక్కడ కూడా సెల్ఫ్ అనేది తీసేయచ్చు, లైన్ అనేది డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి లైన్ అనేది ఇక్కడే డిఫైన్ చేసాం కాబట్టి, వీటిల్లో ఇక్కడే ఉంది కాబట్టి దీని లోపల ఫంక్షన్ కాబట్టి ఓన్లీ టు యాక్సెస్ విత్ సెల్ఫ్. అండ్ యా రిటర్న్ లైన్ అండ్ ఈ ఫంక్షన్స్ అనేది చూసుకున్నాం. అండ్ ఈ ఫంక్షన్కి రిటర్న్ ఉండాలి కదా, ఈ ఫంక్షన్కి రిటర్న్ అనేది ఇక్కడ రాస్తాం. ఈ ఫంక్షన్కి రిటర్న్ ఏం చేస్తున్నాం, పారామీటర్స్ అనేది పారామీటర్స్ అండ్ దెన్ లాస్ అంటే సెల్ఫ్ డాట్ లాస్ యాక్సెస్ చేసుకున్నాం. ఫస్ట్ లాస్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తుంది. యా, సో దట్స్ డన్. అండ్ మనం మోడల్ని ట్రైన్ చేసుకోవాలి కాబట్టి విల్ ఆల్సో గివ్ దట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. యా, ఇక్కడ మనం మోడల్ ఇస్ ఈక్వల్స్ టు క్లాస్ బయట ఇచ్చేది డైరెక్ట్గా, మనకి క్లాస్తో పని లేదు. సో మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నా లీనియర్ రిగ్రెషన్ క్లాస్ ఏదైతే పైన డిఫైన్ చేసుకున్నానో అది కాల్ చేస్తున్నా. నా క్లాస్ పేరు ఇదే కదా, కాల్ చేయాలి. ఇన్సెప్ట్ చేస్తాను, ఐ కాల్డ్ ఇట్. కాల్ చేసి వాట్ ఐ నీడ్ ఫైనల్ పారామీటర్స్, ఫైనల్ params, final parameters, pause curve, ఓకే దీంట్లోకి ఇనిషియలైజ్ చేసేస్తాం. మోడల్ డాట్ ట్రైన్ ఆఫ్, మనం దేంతో ట్రైన్ చేస్తున్నాం, ఒక డెమో ఎక్స్ట్రీమ్ మీన్ మన దగ్గర వీ డిఫైన్ ఇట్ యాజ్ ట్రైన్ ఇన్పుట్ అండ్ టెస్ట్ అవుట్పుట్. ఇది మనం ఎలా స్ప్లిట్ చేసుకున్నాం దాన్ని బట్టి జస్ట్ చూస్తుంది. సో మనం స్ప్లిట్ చేసుకునేటప్పుడు ట్రైన్ ఇన్పుట్ లాగా ఒకటి స్ప్లిట్ చేసుకున్నాం, టెస్ట్ అవుట్పుట్ లాగా ఒకటి స్ప్లిట్ చేసుకున్నాం. ఎందుకంటే ట్రైన్ ఇన్పుట్ అనేది నువ్వు ఇచ్చినప్పుడు టెస్ట్ అవుట్పుట్ ఏముంటుందో అవి కూడా ఒకటి పాస్ చేస్తే లైక్ యూ విల్ గెట్ రిక్వైర్డ్ థింగ్స్. టెస్ట్ అవుట్పుట్ మనం స్ప్లిట్ చేసుకున్నాం కదా, యూ కెన్ సీ దిస్, ఇవి యూజ్ చేస్తున్నాం. సో మోస్ట్లీ టెర్మినాలజీ అనేది ఎక్స్ టెస్ట్, ఎక్స్ ట్రైన్, వై టెస్ట్ అని చెప్పి యూజ్ చేస్తుంటారు. ఇవి డిఫైన్ చేసుకునే దాన్ని బట్టి ఎలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఐ నీడ్ టు పాస్ మై లెర్నింగ్ రేట్ ఒక ఫ్యాక్టర్ పాస్ చేయాలి. ఆల్రెడీ పాస్ చేశాను బట్ స్టిల్ ఐమ్ పాసింగ్ ఇట్ వన్ మోర్ టైం.
or I can just ignore it. Comma height is 20, or even I can ignore this. Okay, పాస్ చేస్తే అయినా కానీ ఓవర్ రైడ్ అయిపోతుంది జస్ట్ 0.001 and that's it. Attribute error, model numpy has no attribute line space. Line space. Line space. LINSP. Okay. SP. Yeah. Typo. Then x and y must be the same size. ఇక్కడ మనకి x and y must be the same size. Train test output. మనకు 500 to 700 ఇచ్చాను కదా రెండు. 500 to 700. Okay. My bad. Train output కదా, టెస్ట్ అది సపరేట్ డేటా, ఇది సపరేట్ డేటా కదా. ట్రైన్ ఇన్పుట్, ట్రైన్ అవుట్పుట్. అండ్ దెన్ unhashable type ND array. సో మీకు ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే చూడొచ్చు లీనియర్ ఈక్వేషన్లో. సో మనకు ఆ బ్లూ డాట్స్తో ఉన్నదంతా మనకి ప్లాట్ అయిన పాయింట్స్. అండ్ దెన్ ఆ రెడ్ చిన్న లైన్ ఉంది చూడండి, ఆ లైన్ అనేది మనకి వాట్ డిడ్ వి ఫైండ్ ఫర్ రెడ్, అది మన రిగ్రెషన్ లైన్. ఈ అన్హాషబుల్ టైప్ మనకి ఇక్కడ వచ్చింది బ్యాక్ ప్రొపగేషన్. prediction is a minus. Okay, there's nothing but hybrid minus is available. Can anyone notice this error? Take predictions. Prediction process. Train output. Okay, problem like derivatives of dm is equals to dm. Okay. Very proper dm of dm. Okay. Thought it was I think ఇది అవసరం లేదు. అందుకే అన్షేరబుల్ వచ్చింది. Let's try out. Linear regression object has no attribute learning rate. Learning rate and attribute level. So learning rate and attribute and level. We have defined it, update parameters, derivative, self-learning rate. Okay, linear regression object. Okay, మన అప్డేట్ ఫంక్షన్లో డెరివేటివ్స్ పాస్ చేశాను, సెల్ఫ్ లెర్నింగ్ రేట్ అనేది పాస్ చేశాను. ట్రైన్ మెథడ్లో మనం ఆల్రెడీ లెర్నింగ్ రేట్ అనేది పంపిస్తున్నాము. ఓకే. సో మనం ఈ సెల్ఫ్ డాట్ అప్డేట్ పారామీటర్స్ని
జస్ట్ డెరివేటివ్స్ కన్నా లెర్నింగ్ రేట్ అనేది పాస్ చేస్తే సరిపోతుంది. సెల్ఫ్ టాట్ అనేది అవసరం లేదు. again has multiple ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా ఫిక్స్ చేయాలనేది ఒకటి నోటీస్ చేయండి. హౌ డూ యూ ఫిక్స్ అని చెప్పి ఒకసారి ఎర్రర్ చదవండి. గో టు ద ఎర్రర్. లీనియర్ ఈక్వేషన్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ ఎక్స్ వాల్స్. లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ వాల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ ఇది ఎందుకు యాక్సెసిబుల్ చేయట్లేదు? మన అప్డేట్ ఫంక్షన్లో మనం ఏం రెఫరెన్స్ చేస్తున్నాం? సెల్ఫ్ పారామీటర్ రెఫరెన్స్. సెల్ఫ్ డాట్ పారామీటర్స్ అనేది క్లాస్లో ఇనిషియలైజ్ చేసాం. అప్డేట్ ఫంక్షన్ కంటే ముందు డిఫైన్ చేయాలి. ఓకే. సో ట్రైన్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ మనం డిఫైన్ చేసేస్తే అయిపోతుంది. సెల్ఫ్ డాట్ పారామీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో తీసేసుకున్నాం. అండ్ దెన్ సి కూడా జీరో తీసేసుకున్నాం. స్టిల్ we are facing the same error. సో ఇక్కడ తప్పు వస్తుంది. లైన్ డాట్ వై సెట్. ఓకే, ఇక్కడ మనకి మన అప్డేట్ ఆఫ్ ఫ్రేమ్ ఫంక్షన్లో మనం సెల్ఫ్ డాట్ ఎక్స్ వాల్స్ని రిఫర్ చేస్తున్నాం. సెల్ఫ్ డాట్ ఎక్స్ వాల్స్. ఓకే, ఇక్కడే కదా డిఫైన్ వస్తుంది. బట్ ఎక్స్ డాట్ సెల్ఫ్ వాల్స్ అనేది లీనియర్ ఈక్వేషన్ క్లాస్లో డిఫైన్ చేసాము. ఓకే, సో మనం లోకల్లీ డిఫైన్ చేస్తాం ఎక్స్ వాల్స్ అనేది, కానీ దాని అవుట్ సైడ్ ఆఫ్ స్కోప్ యాక్సెస్ చేస్తున్నాం. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు? అప్డేట్ మెథడ్లో డిఫైన్ చేసాము. ట్రైన్లో మనం డిఫైన్ చేద్దాం. సెల్ఫ్ డాట్ ఎక్స్ వాల్స్ ట్రైన్లో సెల్ఫ్ డాట్ ఎక్స్ అండర్స్కోర్ వాల్స్ min of train output dot min comma train output dot max of 100. Cool. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ పాస్ చేసుకోవచ్చు కదా. అదే మన ఎక్స్ వాల్స్. ఓకే, సో ఇక్కడ మనం లైన్ డాట్ వై సెట్ వై డేటా అనేది డైరెక్ట్గా ఇప్పుడు సెల్ఫ్ యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ వాల్స్ అనేది పాస్ చేస్తారు, ఎందుకంటే మనం ఇప్పుడు డిఫైన్ చేసేసాం కాబట్టి. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి డన్ బై నౌ. ఇప్పుడు మన మోడల్ ట్రైన్ అవుతుంది. ఫైనల్లీ ఇట్స్ ట్రైన్డ్. మనం 20 ఇటరేషన్స్ ఇచ్చాము, 20 ఇటరేషన్స్ వరకు అయింది. అండ్ మనకి ప్రతిసారి లాస్ కంప్లీట్ అవుతూ వస్తుంది. సో ఇది మనకి మన లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంటేషన్ అండ్ ఎట్ ద ఎండ్. సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ లైన్ మనకి ఏదైతే వచ్చిందో, you guys can, I think it should be you should be seeing the gif. Where is the gif? Yeah, of course ఈ gif అనేది మనకి లీనియర్ ఈక్వేషన్ ప్రాపర్గా ఫామ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద డేటా. మేబీ సమ్ బెటర్ డేటా విల్ ఫామ్ ఏ బెటర్ లైన్, డిపెండ్స్ ఆన్ యువర్ డేటా. మన డేటాలో అనేది లీనియర్ ఈక్వేషన్ లైన్ ఫామ్ అవ్వట్లేదు, బట్ మన పాయింట్స్ అనేది ఎంటైర్గా అక్కడ లై అవుతున్నాయి. సో ఇక్కడ మనకి ఇది బెస్ట్ ఫిట్టింగ్ లైన్ అయిందా లేదా అంటే ఇట్ వుడ్ బి డెఫినెట్లీ, బికాజ్ ఇక్కడ నీకు బెస్ట్ ఫిట్టింగ్ లైన్ అయితే ఇక్కడికే వస్తుంది. బట్ సమ్హౌ బికాస్ ఆఫ్ దట్ యానిమేషన్ రూయిన్డ్. యానిమేషన్ అనేది ప్రాపర్గా ఇక్కడ రావాలి. యాక్చువల్లీ మన పాయింట్స్ అన్నీ ఇక్కడే లై అవుతున్నాయి కాబట్టి ఇది పాజిటివ్ లీనియర్ ఈక్వేషన్ లైన్ అంటాం. Got it? Anyone, any doubts? I'm stopping the recording.